Hello friends, very good morning. Welcome back to 12th July daily Hindu news analysis. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని పిక్ చేసుకుని ఇక్కడ మనం అనాలిసిస్ అయితే చేస్తామండి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకైతే ఇవి ఉపయోగపడతాయి. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద అనాలిసిస్ దెర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఫ్రెండ్స్. మాన్సూన్ స్పెషల్ ఆఫర్ కింద మనం ఏంటి అంటే 10% డిస్కౌంట్ ఆన్ ఆల్ ద కోర్సెస్ అక్రాస్ ద యాప్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. దీనికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 15th July ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ దిస్ పర్టికులర్ 10% ఆఫ్. కమింగ్ 3 daysలో మనకి ఈ యొక్క ఆఫర్ అయితే కనుక అయిపోతుంది. ఈ యొక్క 10% ఆఫ్ పోయి మళ్ళీ ద నార్మల్ ప్రైజెస్ మాత్రమే మనకైతే ఉంటాయండి. ఈ విధమైన ఈ యొక్క ఎర్లీ బర్డ్ ఆఫర్ తీసుకోవాలనుకుంటుంటే కనుక మీరు ఈ యొక్క నెంబర్ని, స్క్రీన్ మీద విజిబుల్ అయిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేస్తే కనుక అవర్ ఎక్స్పర్ట్ టీమ్ మీకు గైడ్ చేస్తారు మిమ్మల్ని. Yes, so shall we start with the agenda? Yes, let us start with the agenda. The first article. India hosts the BIMSTEC foreign ministers amid the raising Myanmar crisis. సో ఇది మనం ఏంటి అని అంటే GS పేపర్ 2 రీజనల్ ఆర్గనైజేషన్స్ అనేటువంటి టాపిక్లో మనం అయితే ఈ ఆర్టికల్ని డిస్కస్ చేయాలండి. సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్, సెంటర్ బిగిన్స్ ద ఎఫర్ట్స్ టు ఇంప్లిమెంట్ ద లేబర్ కోడ్స్. ఇది మనకి GS పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్. సో ఫర్ ద వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అనే టాపిక్లో మనము ఈ GS పేపర్ 2 అండర్లో స్టడీ చేయాలి దీన్ని. హైకోర్ట్ అప్హోల్డ్స్ ద లార్జర్ వార్నింగ్ లేబుల్స్ ఆన్ ద పాన్ మసాలా ప్యాక్స్. సో ద GS పేపర్ 3 ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ చదవాలి. అలాగే GS పేపర్ 2 స్టాట్యుటరీ బాడీస్కి సంబంధించి మనం ఈ టాపిక్ అయితే కనుక చదవాలండి. దెన్ నెక్స్ట్ ఆర్టికల్, keep rising the road infrastructure spending, frame the policies to boost the electrification అంటూ బిజినెస్ పేజ్లో మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. GS పేపర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ సంథింగ్ దట్ యూ నీడ్ టు టాక్ అబౌట్. దెన్ షుడ్ స్టేట్స్ గెట్ స్పెషల్ ప్యాకేజెస్ అవుట్ సైడ్ ద ఫైనాన్స్ కమిషన్ అలొకేషన్స్ అంటూ ఒక టెక్స్ట్ కాంటెక్స్ట్లో మనకి పబ్లిష్ అయింది. దిస్ వీ హ్యావ్ టు రీడ్ అండర్ GS పేపర్ 2 పాలిటీ. Then the next article, Zika virus, the need to improve the surveillance and as well as vector control. ఇది మనకి GS పేపర్ 2 హెల్త్లో అయితే మనకి ఇది కవర్ అవుతుందండి. Then the next article, why are dengue cases on the rise worldwide? ఇది కూడా మనకి GS పేపర్ 2 హెల్త్లో అయితే మనకి కవర్ అవుతుంది. ఎస్ ఫ్రెండ్స్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వీ హ్యావ్ టు కవర్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ఆర్టికల్స్ అయితే ఇంపార్టెంట్. మెయిన్ ఈ ఆర్టికల్స్, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రెండ్స్. అన్ని న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి అన్ని ఆర్టికల్స్ మనం చదవాల్సినటువంటి పని లేదు. ఓన్లీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే మనమైతే స్టడీ చేయాలి. ఇక్కడ మనము క్లాస్లో చెప్పేటువంటి, సెషన్లో చెప్పేటువంటివి అన్నీ కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. సో ఖచ్చితంగా వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరైతే కనుక విడిచిపెట్టకూడదు. సో కెన్ వి స్టార్ట్ ద ఎజెండా, కెన్ వి స్టార్ట్ ద టుడేస్ డిస్కషన్. సో బిఫోర్ స్టార్టింగ్ ద డిస్కషన్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ వన్స్ అగైన్. ఫ్రెండ్స్, మనకి UPSC జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక మనకి రన్ అవుతున్నాయి. లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే కనుక మనకు ఉంటాయండి. సో ఫీ వచ్చేసి మనము 30,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాము. ఒకేసారి 30,000 పే చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు, ఒకేసారి 30,000 పే చేయలేమనుకుంటే వాళ్ళు EMI 5,000 పర్ మంత్లో కూడా మనం ఏంటంటే పే చేసుకునేటువంటి ఫెసిలిటీ అయితే మనకి LTX క్లాసెస్లో కల్పించారు. ఈ యొక్క ఫీ వచ్చేసి మనకి ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 15th July వరకు మాత్రమే వ్యాలిడ్ ఫ్రెండ్స్. అండ్ అలాగే మనకి ఈ కోర్స్ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు ఈ కోర్స్ అయితే వస్తుంది. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఆర్ఎల్స్ జాబ్ చేస్తూ UPSC సివిల్ సర్వీసెస్ చేద్దాము అనేటువంటి ఆలోచన ఉంది అనుకున్న వాళ్ళకి, హూ ఆర్ అబ్సల్యూట్ బిగినర్స్, హూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ UPSC, సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనే ఒక ఎగ్జామ్ ఉంది తప్ప ఇంకా నాకు ఇంకేమీ తెలియదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ డైరెక్షన్ నాకైతే లేదు అనుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇది ఒక వెరీ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పేసి మనకి చెప్పచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క కోర్సెస్ అనేటువంటివి డెఫినెట్లీ సో దే విల్ గివ్ యూ ఏ డైరెక్షన్ టు యువర్ దిస్ థింగ్. మీ యొక్క గోల్ రీచ్ అవ్వడానికి ఒక డైరెక్షన్ అయితే కనుక మీకు ప్రొవైడ్ చేస్తాయి. అండ్ అలాగనే మీరు ఈ యొక్క స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్ని మీరు కాల్ చేస్తే కనుక అవర్ టీమ్ విల్ హెల్ప్ యూ అవుట్ అండి. సార్ నెక్స్ట్ వచ్చేసి GS పేపర్స్ ఎంత ఇంపార్టెంటో మనకి UPSC మెయిన్స్లో ఆప్షనల్ కూడా మనకి అంతే ఇంపార్టెంట్. సో విచ్ రిక్వైర్స్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ స్పెషలైజేషన్ కావాలి కాబట్టి మనకి ఆ యొక్క స్టాండర్డ్లో మనం ఇది చేయాలి కాబట్టి మనము ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఆల్ ఆప్షన్స్ మన దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ద పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ,
త్రో, తెలుగు లిటరేచర్, ఇవన్నీ సబ్జెక్ట్స్ కూడా మన దగ్గర అయితే ఆప్షనల్ అవైలబిలిటీ ఉన్నాయి. మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే ఇవ్వబడతాయి. దీని యొక్క ఫీ వచ్చేసి మనకి 30,000 రూపీస్ మనం ఛార్జ్ చేస్తున్నామండి. సో దీన్ని మనము 22,500కే మనం ఆఫర్ చేస్తున్నాము. ఈ యొక్క ఫీ వచ్చేసి రెడ్యూస్డ్ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 15th జూలై వరకు మాత్రమే వ్యాలిడ్ అండి. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు 3 months 6 months కాదు ఫ్రెండ్స్, అవుట్ సైడ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ లాగా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు ఈ కోర్స్ అయితే కనుక వస్తుంది. మీరు యూపీఎస్సి వరల్డ్లో ఉన్నంత వరకు కూడా మీకు ఏంటి అని అంటే ఈ కోర్స్ అనేటువంటిది యూజ్ అయితే అవుతూనే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క నెంబర్ని మీరు కాంటాక్ట్ చేస్తే బీట్ ఫర్ ఆప్షనల్ కోర్స్ కానివ్వండి, లేదా మెయిన్స్ ప్రోగ్రామ్ సంబంధించి ఇంకేదైనా మీకు కావాల్సినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కోర్సెస్కి సంబంధించి యూ కెన్ అప్రోచ్ అండ్ అవర్ టీమ్ విల్ హెల్ప్ యూ అవుట్. సో ఇన్ కేస్ ఒకవేళ మీరు డిసైడ్ అయిపోయి ఇఫ్ యూ ఆర్ ఇన్ సమ్ డైలమా సిచ్యువేషన్ టు చూస్ వన్ పర్టికులర్ ఆప్షనల్ ఆర్ సంథింగ్ లైక్ దట్, దెన్ ఆల్సో అవర్ టీమ్ కెన్ హెల్ప్ యూ అవుట్. Okay, yes friends, then let us start with the today's articles. First and foremost article, India hosts BIMSTEC foreign ministers amid raising Myanmar crisis. ఇక్కడ మనకి ఏంటంటే ఇది రీజనల్ ఆర్గనైజేషన్స్ ఫ్రెండ్స్, మనకి రీజనల్ ఆర్గనైజేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. లాస్ట్ టైం మనం ఒకసారి SEO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి చూసాం. ఇన్ కేస్ ఒకవేళ మీది ఇదే ఫస్ట్ వీడియో అయితే కనుక డూ వాచ్ అదర్ వీడియోస్ ఇన్ ద ఛానల్ ఫ్రెండ్స్. LTX క్లాసెస్లో అదర్ హిందూ న్యూస్ అనాలిసిస్ ఫ్రమ్ ద పాస్ట్ 1 month అయితే ఉన్నాయి వీడియోస్ అన్నీ కూడా. ఈవెన్ నాట్ ఈవెన్ 1 month, ఐ మీన్ టు సే దట్ 2025 ప్రిలిమ్స్కి గతం ఇక్కడ నుంచి 2024 జనవరి నుంచి 2025 ఏప్రిల్ వరకు అయితే మనం చదవాలి. సో కాబట్టి ఏంటి అని అంటే కనుక సో పాస్ట్ హిందూ న్యూస్ అనాలిసిస్ వీడియోస్ కూడా మీరు చూసినట్లయితే కనుక మీరు అవి కూడా మిస్ అవ్వరు. సో టైం దొరికినప్పుడల్లా ఒక్కొక్క వీడియో కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. బికాస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్సో, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా అక్కడ మిస్ అయిపోయాయి కదా. సో ట్రై టు డూ వాచ్ దమ్ ఇన్ యువర్ ఫ్రీ టైం అండ్ ఈ రెగ్యులర్ ఫ్లోని కంటిన్యూ చేసుకోండి. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి మనమైతే లాస్ట్ టైం డిస్కస్ చేసాము ఒకసారి. ఇప్పుడు నౌ ద అదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ దట్ వీ విల్ బి డిస్కసింగ్ ఈజ్ బిమ్స్టెక్ అనేటువంటిది ఒక రీజనల్ ఆర్గనైజేషన్. సో ద బిమ్స్టెక్ యొక్క అబ్రివేషన్ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ technical and economic cooperation, and as well as economic cooperation. This is what is the full form of BIMSTEC. So this is what is the full form of BIMSTEC, Bay of Bengal Initiative for Multi-Sectoral, Technical and Economic Cooperation. Okay friends, we assume that you have zero knowledge. ఓకే, సో మీరు అబ్సల్యూట్ బిగినర్ అని చెప్పేసి మేము ఫీల్ అయ్యి ఆ దృష్టిలో మనం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ అవేర్, నౌ దిస్ విల్ బికమ్ ఏ జస్ట్ ఎ రివిజన్ ఫర్ యూ. ఇఫ్ యూ ఆర్ నాట్ అవేర్, దెన్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ టు లెర్న్ ఆల్ దీస్ పర్టికులర్ థింగ్స్. సో బిమ్స్టెక్ అంటే అబ్రివేషన్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్, టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని అర్థం. మనకి ప్రపంచంలో చాలా రీజనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని, బిమ్స్టెక్ అని, అండ్ అలాగనే అయోరా, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, ఓకే, ఆసియాన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఎక్సెట్రా. ఇలా రకరకాల ఆర్గనైజేషన్స్ అయితే మనకు ఉన్నాయి. ఈవేళ మన కాన్సెప్ట్ ఏంటి? బిమ్స్టెక్ గురించి. బిమ్స్టెక్కి సంబంధించినటువంటి ఫారిన్ అఫైర్స్, ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ అయితే కనుక మనకి జరుగుతోందండి. ఇండియా ఈజ్ హోస్టింగ్ దిస్ బిమ్స్టెక్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్. సో ఆర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇస్ ద మెయిన్ రోల్. అండ్ దెన్ ఇక్కడ మనకి మిగతా కంట్రీస్ నుంచి వచ్చేటువంటి, అంటే బిమ్స్టెక్లో ఉండేటువంటి ఫారిన్ మినిస్టర్స్ అందరూ కూడా మన కంట్రీకి అయితే విజిట్ చేస్తున్నారనమాట. ఈ యొక్క బిమ్స్టెక్ సమ్మిట్కి సంబంధించి బిమ్స్టెక్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్. ఇక్కడ దీని గురించి హైలైట్ చేస్తున్నారు అని అంటే స్పెసిఫిక్గా మయన్మార్ గురించి హైలైట్ చేస్తున్నారు. సో మయన్మార్లో మీరు చూసినట్లయితే మయన్మార్లో సో ద మిలిటరీ రెజిమ్ అయితే కనుక ఉంది. ఆంగ్ సాన్ సూకీని వీళ్ళు అవుట్ చేసి నౌ దే హ్యావ్ ఫార్మ్డ్ దేర్ ఓన్ గవర్నమెంట్. దే ఆర్ కంట్రోలింగ్ ద మయన్మార్ కదా మయన్మార్లో. సో because of due to the disturbances in Myanmar, it is impacting the regional development కి అయితే కనుక ఇది ఒక బాటిల్ నెక్ లాగా ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ని మనం అడ్రస్ చేయాలి అంటూ మనకి ఏంటంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయితే మాట్లాడుతున్నారండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి బిమ్స్టెక్ అంటే ఏంటి, సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ బిమ్స్టెక్. సో గత కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఆర్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్కి సంబంధించి యూపీఎస్సీ 2025కి మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ బిమ్స్టెక్ రిలేటెడ్ పాయింట్స్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం.
First and foremost, so the BIMSTEC stands for Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation. Is basically a regional organization. ఓకే, ఇది ఒక బే ఆఫ్ బెంగాల్ ఆనుకుని ఉన్నటువంటి దేశాలు మనకి ఏంటంటే దీంట్లో మనకి మెంబర్ నేషన్స్ అవుతారు. ఇట్ కంప్రైజెస్ ఆఫ్ హౌ మెనీ మెంబర్ స్టేట్స్ అంటే 7 మెంబర్ స్టేట్స్ మనకి ఈ యొక్క బిమ్స్టెక్లో అయితే కనుక ఉంటారండి. సో ఈ యొక్క 7 మెంబర్ స్టేట్స్ బిమ్స్టెక్లో అయితే ఉంటారు. 7 మెంబర్ స్టేట్స్ గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది చాలా ఈజీ మీకు. సో ద బిమ్స్టెక్ గుర్తుంటే మీకు 7 మెంబర్ నేషన్స్ గుర్తుండిపోతాయి. ఇప్పుడు చూడండి, మన నైబరింగ్ కంట్రీస్ చూసుకోండి. బే ఆఫ్ బెంగాల్ ఆనుకుని ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్ చూడండి. సో ఓకే, సో నాట్ ఓన్లీ బే ఆఫ్ బెంగాల్, మన నైబరింగ్ కంట్రీస్. సో మీరు చూసుకున్నట్లయితే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నైబరింగ్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి? బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ఈస్ ఆర్ నైబరింగ్ కంట్రీ, రైట్? అండ్ వన్ మోర్ బి ఈస్ భూటాన్. ఎస్. అండ్ ఐ ఫర్ ఇండియా, కరెక్ట్, ఐ ఫర్ ఇండియా. దెన్ ఎం ఫర్ మయన్మార్, ఎం ఫర్ మయన్మార్. ఎస్ ఫర్ శ్రీలంక, ఎస్ ఫర్ శ్రీలంక. టీ ఫర్ Thailand, T for Thailand. So 1, 2, 3, 4, 5, 6 and the last country is Nepal. సో దీస్ ఆర్ ద కంట్రీస్ అనమాట. బిమ్స్టెక్ మీకు గుర్తుంటే BIMST వరకు గుర్తుంటే మీకు EC ఈజ్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్. సో దట్ ఈస్ B ఫర్ బంగ్లాదేశ్, భూటాన్, I ఫర్ ఇండియా, M ఫర్ మయన్మార్, S ఫర్ శ్రీలంక, T ఫర్ థాయిలాండ్. సో అండ్ ఎకనామిక్ అండ్ ఫైనల్లీ ద అదర్ కంట్రీ ఈస్ నేపాల్. దీస్ ఆర్ ద 7 కంట్రీస్. చూడండి, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ అండ్ నేపాల్. దీస్ ఆర్ ద 7 కంట్రీస్ ఆఫ్ బిమ్స్టెక్ అండి. ఈ 7 మాత్రమే 7 కంట్రీస్ ఆఫ్ బిమ్స్టెక్. ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పి పేర్లు ఇచ్చి, సో వీటిల్లో ఏది మనకి బిమ్స్టెక్లో మెంబర్ కంట్రీ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ M అంటే మయన్మార్ కదా, సో దే విల్ ఇన్ టర్న్ గివ్ మాల్దీవ్స్, మాల్దీవ్స్ అంటారు. సో మనం అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అది మయన్మారా మాల్దీవ్సా అనేటువంటిది. ఇప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్స్ రావండి, ఇప్పుడు ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా ఉంటుంది. ఓకే, ఇంత ఈజీ క్వశ్చన్ ఇలా కూడా ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారా అని కూడా మనం ఫీల్ అవుతూ ఉంటాము. బట్ బై ద టైమ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ UPSC ఆ 2 hours స్లాట్లో మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చి అందులో మీరు ఈ క్వశ్చన్ చూసినప్పుడు నౌ ద రియల్ కన్ఫ్యూజన్స్ అన్నీ అప్పుడు స్టార్ట్ అవుతాయి అన్నమాట మనకి. ఓకే, అది మాల్దీవ్సా లేకపోతే మయన్మారా లేకపోతే ఇండియానా ఇరానా, ఈవెన్ ఇలా కూడా డౌట్స్ వస్తూ ఉంటాయి చాలామందికి. సో కాబట్టి అలా డౌట్స్ ఉండకుండా ఉండాలి అని అంటే చదువుకునేటప్పుడే చాలా స్పెసిఫిక్గా మనం ఏంటంటే చదువుకోవాలి. సో రివైజ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. సో బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ అండ్ నేపాల్. సో దీస్ ఆర్ ద 7 మెంబర్ స్టేట్స్ ఆఫ్ ద బిమ్స్టెక్. సో ఇది మనకి ఏ సిలబస్లో వస్తుంది? GS పేపర్ 2 రీజనల్ ఆర్గనైజేషన్స్లో మనం దీన్ని స్టడీ చేయాలి. ఈ యొక్క బిమ్స్టెక్ అనేటువంటిది ఎప్పుడు ఫార్మ్ అయిందంటే కనుక ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1997 విత్ ది అడాప్షన్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ బ్యాంకాక్ డిక్లరేషన్. బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా మనకి ఈ యొక్క బిమ్స్టెక్ అనేటువంటిది ఫామ్ అయిందండి 1997లో. సో ద బ్యాంకాక్లో సమ్మిట్ అయితే హోస్ట్ చేశారు మీటింగ్ని. దాని ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బిమ్స్టెక్ అనేటువంటి ఆర్గనైజేషన్ అయితే ఫామ్ అయింది. ఒరిజినల్గా ఇప్పుడున్న 7 మెంబర్ కంట్రీస్ ఒరిజినల్గా అయితే లేవండి, లేటర్ ఆన్ మిగతా కంట్రీస్ యాడ్ అయ్యాయి. ఒరిజినల్గా ఓన్లీ 4 మెంబర్ కంట్రీస్ మాత్రమే ఉన్నారు. సో లైక్ దే ఆర్ బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక అండ్ యాజ్ వెల్ యాజ్ థాయిలాండ్. అందుకనే దాన్ని BISTEC ఫార్మేట్లో ఉండేది. సో ఇనీషియల్లీ ఓన్లీ 4 మెంబర్ కంట్రీస్ మాత్రమే ఉన్నారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ BISTEC, దట్ ఈస్ బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక అండ్ యాజ్ వెల్ యాజ్ థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటారు. ఆ తర్వాత మనకి లేటర్ ఆన్ ద రిమైనింగ్ మెంబర్ కంట్రీస్ కూడా యాడ్ అయ్యి ఈ రోజున ఉన్నటువంటి 7 మెంబర్ కంట్రీస్ కానీ ఫామ్ అవ్వడం అయితే జరిగింది. దెన్ సెక్రటేరియట్ ఆఫ్ ద బిమ్స్టెక్. సెక్రటేరియట్ ఆఫ్ ద బిమ్స్టెక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఢాకా, బంగ్లాదేశ్. ఈవెన్ సెక్రటేరియట్ కానివ్వండి లేకపోతే ఆరిజిన్ ఎప్పుడు ఫామ్ అయింది అని చెప్పేసి ఆరిజిన్ కానివ్వండి, అలాంటి క్వశ్చన్స్ కూడా UPSC అయితే అడుగుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం బిమ్స్టెక్కి సంబంధించి మీరు ఏదైనా ఒక 250 wordsలో రాస్తున్నప్పుడు ఈ యొక్క ఇనీషియల్ ఇంట్రడక్షన్ పాయింట్స్ కూడా మీరు రాసినట్లయితే కనుక సో మీకు ఇంకా మీ ఆన్సర్ ఇంకా బెటర్గా ఎన్రిచ్ అయితే అవుతుందండి. సో దేర్ ఫోర్ దట్ ఇస్ ద రీజన్ దీస్ పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకైతే కనుక. సో నవ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ బిమ్స్టెక్. బిమ్స్టెక్ ఈజ్ ఏ రీజనల్ ఆర్గనైజేషన్. బిమ్స్టెక్ ఈజ్ అన్ acronym ఫర్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఎంతమంది మెంబర్ కంట్రీస్ ఉన్నారు దీంట్లో? దేర్ ఆర్ 7 మెంబర్ కంట్రీస్ ఆర్ దేర్. సో వాట్ ఆర్ దే? బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్
థాయిలాండ్ అండ్ దెన్ నేపాల్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఇది? 1997 విత్ ద అడాప్షన్ ఆఫ్ ద బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా మనకి ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ ఇంకొక పాయింట్ మీకు తెలియాలండి, 1967లో కూడా మనకి ఒక బ్యాంకాక్ డిక్లరేషన్ అయితే సైన్ చేశారు. 1967లో కూడా మనకి ఒక బ్యాంకాక్ డిక్లరేషన్ అయితే కనుక సైన్ చేశారు. దానివల్ల మనకి ఆసియాన్, ఏ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనేటువంటి రీజనల్ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. సరిగ్గా చూసుకోండి, 1967 బ్యాంకాక్ డిక్లరేషన్ అయితే కనుక ఆసియాన్, 1997 బ్యాంకాక్ డిక్లరేషన్ అయితే కనుక బిమ్స్టెక్. సో రెండు సేమ్ నేమ్ తోటి అక్కడే మనకి ఏంటంటే డిక్లరేషన్స్ని అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది, బట్ ఇయర్స్ ఆర్ డిఫరెంట్. సో విత్ దట్ యూ కెన్ ట్రై టు రిమెంబర్ అండ్ ఐడెంటిఫై. ఇన్స్టిట్యూషనల్ మెకానిజం. సో ద బిమ్స్టెక్ అనేటువంటి గ్రూపింగ్లో అసలు ఏం ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఉంది అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఈజ్ బిమ్స్టెక్ సమిట్ అంటారు. సో బిమ్స్టెక్ సమిట్స్ అంటారు అనమాట. మనకి ఈ యొక్క ఇట్ ఈస్ ద హయ్యెస్ట్ పాలసీ మేకింగ్ బాడీ ఇన్ ద బిమ్స్టెక్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ కంప్రైజ్డ్ ఆఫ్ ద హెడ్స్ ఆఫ్ ద స్టేట్స్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ మెంబర్ స్టేట్స్. సో ఈ యొక్క 7 మెంబర్ స్టేట్స్లో ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ద స్టేట్స్, ద ప్రైమ్ మినిస్టర్స్ ఆర్ ద ప్రెసిడెంట్స్ విల్ బి పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సమిట్. ఈ సమిట్లో అయితే కనుక జాయిన్ అవుతూ ఉంటారండి. మనకి ఫస్ట్ సమిట్ అసలు ఎప్పుడు జరిగింది అని అంటే కనుక, సో ద ఫస్ట్ సమిట్ ఆఫ్ ద బిమ్స్టెక్ టుక్ ప్లేస్ ఇన్ బ్యాంకాక్, థాయిలాండ్లో అయితే మనకి ఫస్ట్ సమిట్ జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ సమిట్, ద లేటెస్ట్ సమిట్ ఎప్పుడు జరిగింది అని అంటే కనుక మనకి మొన్న 2022లో మనకి లాస్ట్ సమిట్ అయితే జరిగింది. దట్ వాస్ ద 5th బిమ్స్టెక్ సమిట్ అండ్ ఇట్ టుక్ ప్లేస్ ఇన్ కొలంబో, శ్రీలంక. కొలంబో, శ్రీలంకలో మనకి లేటెస్ట్ 5th సమిట్ అయితే కనుక జరిగిందండి. అంటే అప్ టు డేట్ లేటెస్ట్ సమిట్ ఈస్ 5th సమిట్ అయితే ఇప్పటివరకు జరిగింది. సో ఇది మనకి కొలంబో, శ్రీలంకలో అయితే జరిగింది. నౌ ద అప్కమింగ్ సమిట్ అంటే 2024లో బై ద సెప్టెంబర్ 2024 6th సమిట్ అయితే కనుక జరగబోతోంది. మనకి ఈ యొక్క 6th సమిట్ వచ్చేసి థాయిలాండ్లో జరుగుతోందండి. సో ద 6th సమిట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ థాయిలాండ్. సో ద 5th సమిట్ ఎప్పుడు జరిగింది? లేటెస్ట్గా 2022లో మనకైతే 5th సమిట్ అయితే కనుక జరిగింది. ఎందుకు నేను అంత స్పెసిఫిక్గా 5th సమిట్ అని చెప్పి మాట్లాడుతున్నాను అంటే, 5th సమిట్కి సంబంధించిన 2-3 హైలైట్ పాయింట్స్ మనకి తెలియాలి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్ ఏంటంటే బిమ్స్టెక్ చార్టర్. దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ బిమ్స్టెక్ చార్టర్ అని చెప్పేసి మనకైతే కనుక అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పటిదాకా ఈ యొక్క వాట్ ఆర్ ద కామన్ గోల్స్ దట్ నీడ్ టు బి అచీవ్డ్ బై ద బిమ్స్టెక్ అనేటువంటి దాని మీద అగ్రిమెంట్ అయితే రాలేదు. బట్ మొన్న 2022లో ఈ యొక్క బిమ్స్టెక్ చార్టర్ అనేటువంటిది అయితే సైన్ చేశారు. సో నౌ ఇప్పుడు ఇది మనకి ఏంటంటే బిమ్స్టెక్ కూడా ఇతర ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ తోటి కొలాబరేషన్స్ పెట్టుకోవడాలు, అబ్జర్వర్ కంట్రీస్ని విజిట్ రమ్మనడాలు, అబ్జర్వర్ కంట్రీస్ని మెయింటైన్ చేయడాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి బిమ్స్టెక్ అయితే కనుక చేయొచ్చు. ఓకే, ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ రీసెంట్లీ ఇన్ May 2024. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ రీజన్. చూడండి, ఇప్పుడు బిమ్స్టెక్ చార్టర్ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు, సైన్ చేశారు అంటే 2022 బిమ్స్టెక్ సమిట్లో చేశారు. నేను 2025 కదా ప్రిపేర్ అవుతున్నాను, నాకు 2022లో చేసింది నాకు ఎక్కడ ఉంది ఉపయోగపడుతుంది? సిలబస్లో ఉండదు కదా. లేదండి, ఎందుకు ఉంటుంది అని అంటే, మొన్న May 2024లో మనకి ఈ యొక్క బిమ్స్టెక్ చార్టర్ అనేటువంటిది ఆఫ్టర్ ద నేపాల్ పార్లమెంట్ వాళ్ళు ఎండోర్స్ చేసిన తర్వాత మనకి ఇది ఫోర్స్లోకి వచ్చిందనమాట. సో మరి May 2024 ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ సిలబస్, రైట్? సో దేర్ ఫోర్ 2022 చార్టర్ విల్ బికమ్ దిస్ థింగ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ బిమ్స్టెక్ చార్టర్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. పాయింట్ నెంబర్ 1, సో ఇట్ వాజ్ అడాప్టెడ్ అట్ ద 5th బిమ్స్టెక్ సమిట్. అదే సరిగ్గా మీరు చూసుకోవాలి, వాళ్ళు 5th సమిట్ అడుగుతున్నారా, 4th సమిట్ అడుగుతున్నారా, ఏ సమిట్ అడుగుతున్నారా అనేటువంటిది. 5th సమిట్ ఎక్కడ జరిగింది? కొలంబో, శ్రీలంకలో అయితే జరిగింది. సో 5th సమిట్ కొలంబో, శ్రీలంకలో మనకి ఈ యొక్క సమిట్ని అయితే కనుక అడాప్ట్ చేసుకున్నారు. సో అలాగనే మీరు మెయిన్స్ పాయింట్లో రాసేటప్పుడు కూడా వాట్ ఈజ్ బిమ్స్టెక్ చార్టర్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఇట్ అని చెప్పేసి అడగచ్చు. లేదా సో ద బిమ్స్టెక్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఎన్హాన్సింగ్ ద రీజనల్ డెవలప్మెంట్ ఆఫ్ ద సౌత్ ఏషియా అని చెప్పేసి అన్నప్పుడు కూడా మీరు రీసెంట్గా ఈ బిమ్స్టెక్ చార్టర్ అయితే మనం అడాప్ట్ చేసుకున్నాము, అది ఫోర్స్లోకి వచ్చింది అని చెప్పేసి కూడా మీరు రాస్తే దట్ విల్ బి ఏ వాల్యూ యాడెడ్ పాయింట్. ద లీడర్స్ అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ బిమ్స్టెక్ చార్టర్ ఇంకేంటి అని అంటే కనుక సమ్ ఇంపార్టెంట్ అదర్ లీగల్ ఇన్స్ట్రుమెంట్స్ని కూడా సైన్ చేశారండి. ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ద కన్వెన్షన్ ఆన్ మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ఆన్ లీగల్ మ్యాటర్స్. ద కన్వెన్షన్ ఆన్ మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్
కన్వెన్షన్ ఆన్ క్రిమినల్ మ్యాటర్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కన్వెన్షన్ని మనకి బిమ్స్టెక్ వాళ్ళు అయితే సైన్ చేశారు. అలాగే ద సమిట్ ఆల్సో అడాప్టెడ్ సంథింగ్ నోన్ యాజ్ బిమ్స్టెక్ మాస్టర్ ప్లాన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ. ద సమిట్ ఆల్సో అడాప్టెడ్ ద బిమ్స్టెక్ మాస్టర్ ప్లాన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ. అంటే ఇన్ ఆర్డర్ టు ఎన్హెన్స్ ద కనెక్టివిటీ బిట్వీన్ ద కంట్రీస్ ఆఫ్ దీస్ 7 కంట్రీస్ మనకి ఏంటి అని అంటే కనుక మాస్టర్ ప్లాన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ అనేటువంటి దాన్ని కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడే మనకు అడుగుతారు, ఎలా అడుగుతారు, ఇప్పుడు ఈ బిమ్స్టెక్ అనేటువంటిది హైడ్ చేసేస్తారు. హైడ్ చేసేసి ఇక్కడ వరకే ఇస్తారు. మాస్టర్ ప్లాన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఈస్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజనల్ గ్రూపింగ్స్ అని అడుగుతారు. వేర్ ద ఆప్షన్స్ విల్ బి లైక్ బిమ్స్టెక్, షంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ నేషన్స్, ఇలా అడుగుతూ ఉంటారు మనకు ఆప్షన్స్ వచ్చేసి. సో మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇది మనకి చాలా ఈజీ క్వశ్చన్ అయిపోతుంది. అండ్ దేర్ ఫర్ ద ఆన్సర్ ఈస్ ద బిమ్స్టెక్. సో ద బిమ్స్టెక్ మాస్టర్ ప్లాన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ అని చెప్పేసి మనకైతే అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ అలాగనే ద కన్వెన్షన్ ఆన్ మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్ అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ కన్వెన్షన్. ఇవి మనకి ఎప్పుడు సైన్ చేశారండి ఇవన్నీ కూడా? బిమ్స్టెక్ చార్టర్ వాజ్ ఆల్సో అడాప్టెడ్. బిమ్స్టెక్ చార్టర్ అండ్ కన్వెన్షన్ ఆన్ ద మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్ అండ్ మాస్టర్ ప్లాన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు సైన్ చేశారు? మొన్న జరిగినటువంటి 5th బిమ్స్టెక్ సమిట్ ఎక్కడ జరిగింది? కొలంబో, శ్రీలంకలో జరిగింది. అక్కడ జరిగినటువంటి సమిట్లో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్స్ మీకు తెలియాల్సినవి. దెన్ వాట్ అబౌట్ ద సిక్స్త్ అప్కమింగ్ సమిట్ ఇన్ 2024 ఎక్కడ జరగబోతోంది అని అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ థాయిలాండ్. సో థాయిలాండ్లో అయితే కనుక మనకి సమిట్ అయితే కనుక జరగబోతోంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. లైక్ కమింగ్ ఇంకొక 3 monthsలో, సో బై ఆగస్ట్, సెప్టెంబర్ 2 monthsలో మళ్ళీ మనము 6th బిమ్స్టెక్ సమిట్ గురించి మాట్లాడుకుంటాము. సో బై దెన్ ఇది మీకంతా అప్పటికి గుర్తు ఉండాలి. వీ విల్ జస్ట్ హ్యావ్ ఎ రివిజన్ దెన్ అండ్ వీ విల్ అప్పుడు సమిట్ యొక్క హైలైట్ పాయింట్స్ ఏంటి అనేటువంటివి మనం చూడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, బిమ్స్టెక్ చార్టర్ ఫోర్స్లోకి వచ్చిందండి. సో దేర్ ఫోర్ ఖచ్చితంగా అది మనకి ఈ యొక్క రీజనల్ ఆర్గనైజేషన్స్ మీద ఏదో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఇవ్వడం అయితే జరుగుతుందండి. కాబట్టి ప్లీజ్ బీ థరో విత్ దిస్ పర్టికులర్ థింగ్. ఎస్, నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం, హైయెస్ట్ సుప్రీం లెవెల్లో ఉన్నటువంటిది ఏంటిది? దట్ ఈస్ బిమ్స్టెక్ సమిట్. సెకండ్ వన్ ఏంటంటే బిమ్స్టెక్ మినిస్టీరియల్ మీటింగ్ అంటారు. సెకండ్ది వచ్చేసి మనకి బిమ్స్టెక్ మినిస్టీరియల్ మీటింగ్. ఇట్ ఈస్ ద సెకండ్ అపెక్స్ పాలసీ మేకింగ్ ఫోరం ఆఫ్ ద బిమ్స్టెక్ విచ్ ఇస్ అటెండెడ్ బై ద ఎక్స్టర్నల్ ఆర్ ద ఫారిన్ మినిస్టర్స్ ఆఫ్ ద మెంబర్ స్టేట్స్. సో నథింగ్ బట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ ఆర్ ద ఫారిన్ అఫైర్స్ మినిస్టర్స్ అని చెప్పేసి ఈ యొక్క 7 కంట్రీస్లో ఉండేటువంటి మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క గ్రూపింగ్లో బిమ్స్టెక్ మినిస్టీరియల్ మీటింగ్ అనేటువంటి గ్రూపింగ్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ద బిమ్స్టెక్ మినిస్టీరియల్ meeting is the second important institutional mechanism. Then alage we have the third one is working group and the fourth one is business forum and as well as economic forum అని చెప్పేసి మనకి ఇంకొక 2 ఇంపార్టెంట్ గ్రూపింగ్స్ కూడా మనకు ఉంటాయి. ఈ 4 కూడా మనకి మెయిన్ ద ఇన్స్టిట్యూషనల్ mechanism of the BIMSTEC. So ఒక డైరెక్ట్గా రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ద ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఆఫ్ ద బిమ్స్టెక్, అండర్ ద బిమ్స్టెక్ అని చెప్పేసి కూడా అడిగిన సందర్భాలు కూడా ఉంటాయండి. సో దేర్ ఫోర్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. నౌ అసలు ఏ ఏరియాస్ మీద ఈ బిమ్స్టెక్ వాళ్ళు అయితే కోఆపరేషన్ అయితే చేసుకుంటూ ఉంటారు, వేటి గురించి ఎక్కువ డిస్కషన్ అనేటువంటి వాటి మీద కొలాబరేషన్స్ అనేటువంటివి పెంచుకుంటూ ఉంటారంటే, సో ద కీ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ ఇంక్లూడ్ ట్రేడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్ట్మెంట్, దెన్ నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ, దెన్ ఎనర్జీ, టూరిజం, ఫిషరీస్ ఎక్సెట్రా. ఈ సెక్టార్స్ అన్నిటిలోని కూడా దీస్ ఆర్ ద కీ ఏరియాస్ ఆఫ్ దేర్ కోఆపరేషన్ అండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అండ్ నౌ కమింగ్ బ్యాక్ టు ద ఆర్టికల్ అగైన్, వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటే బిమ్స్టెక్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ అయితే కనుక ఇప్పుడు ఇండియా అయితే హోస్ట్ చేస్తుంది. సో దీనికి సంబంధించి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మయన్మార్ క్రైసిస్ని ఎలా అయినా సరే అడ్రస్ చేయాలి, బికాజ్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ బాటిల్ నెక్ టు ద రీజనల్ డెవలప్మెంట్. చాలా కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ కూడా ఆగిపోతున్నాయి. దీనివల్ల పీస్ అనేటువంటిది దెబ్బతింటుంది సౌత్ ఏషియాలో ఇన్ ద బిమ్స్టెక్ గ్రూపింగ్లో మనకి అని చెప్పి వీళ్ళైతే కనుక, సో నౌ ఈ కంట్రీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి అయితే సో నౌ దే ఆర్ ప్రొటెస్టింగ్. సో దే ఆర్ బీయింగ్ వెరీ ఓకల్ అబౌట్ దిస్ పర్టికులర్
ఇష్యూ. సో లెటెస్ మేబీ ఇన్ ద టుమారో ఈ యొక్క బిమ్స్టెక్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్కి సంబంధించి వీళ్ళు ఒకవేళ ఏమైనా డిక్లరేషన్ అడాప్ట్ చేసుకున్నా, లేకపోతే ఏమైనా కొత్త అగ్రిమెంట్స్ అవి ఏమైనా సైన్ చేసుకున్నా, అవన్నీ కూడా మనము ఈ టుమారోస్ ఆర్టికల్లో డే ఆఫ్టర్ టుమారోస్ ఆర్టికల్లో మనకైతే వస్తాయి. అప్పుడు దాని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాము. నౌ లెటెస్ గో టు ద సెకండ్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి మనకి సెంటర్ బిగిన్స్ ద ఎఫర్ట్స్ టు ఇంప్లిమెంట్ ద లేబర్ కోడ్స్. సెంటర్ బిగిన్స్ ఎఫర్ట్స్ టు ఇంప్లిమెంట్ లేబర్ కోడ్స్ అంట. సో ఏంటట అంటే దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ యాజ్ లేబర్ కోడ్స్ అని చెప్పేసి ఉన్నాయి మన కంట్రీలో. సో ఈ యొక్క లేబర్ కోడ్స్ వచ్చేసి మనకి 2019 అండ్ 2020లో అయితే మనకి పాస్ చేయడం అయితే జరిగిందండి. అంటే పర్టికులర్లీ అసోసియేటెడ్ విత్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఇన్ఫార్మల్ అండ్ ద బోత్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ లేబర్. సో ద పీపుల్కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి ఇప్పటిదాకా ఉన్నటువంటి కాంప్లికేటెడ్ లాస్ అన్నిటినీ కూడా సబ్స్యూమ్ చేసేసి, అంటే చూడండి రకరకాల ట్యాక్సెస్ అన్ని సబ్స్యూమ్ చేసేసి జిఎస్టీలోకి ఎలా పెట్టారో అలా రకరకాల లేబర్ లాస్ అన్నిటినీ కూడా సబ్స్యూమ్ చేసేసి మనకి ఏంటంటే దీని యొక్క లేబర్ కోడ్స్గా తీసుకురావడం అయితే జరిగింది. దానికి సంబంధించి మనకి ఏంటంటే ఈ లేబర్ కోడ్స్ అనేటువంటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేబర్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ కాన్కరెంట్ లిస్ట్ అండి. మనకి కాన్కరెంట్ లిస్ట్లో అయితే ఉంటుంది. దట్ ఈస్ బోత్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ కంపీటెంట్ ఎనఫ్ టు లెజిస్లేట్ ఆన్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ పాయింట్, అసలు ఈ యొక్క లేబర్ కోడ్స్ ఎందుకు తీసుకొచ్చారు అని అంటే కనుక ద లేబర్ కోడ్స్ ఆర్ ఎయిమ్డ్ అట్ ఫెసిలిటేటింగ్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ ద కంట్రీ అండ్ సీక్ టు రీప్లేస్ 29 కంబర్సమ్ లాస్. చూడండి ఇది ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే క్రిమినల్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి కోడ్స్ ఏమేంటి, లైక్ ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని చెప్పేసి ఉన్నాయి కదా. వీటిల్ని రీప్లేస్ చేసేసి వేటితో రీప్లేస్ చేశారు? సో ద భారతీయ న్యాయ సంహిత, సో దెన్ నెక్స్ట్ వచ్చేసి సురక్ష సంహిత, దెన్ వీ హ్యావ్ ద భారతీయ సాక్ష్య అని చెప్పేసి తీసుకొచ్చారు కదా. అలాగనే మనకి లేబర్ రిలేటెడ్ లాస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా సబ్స్యూమ్ చేసేసి కంప్లీట్గాని కొత్త ఈ కోడ్స్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఎందుకు? దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? మన కంట్రీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచడానికి అండ్ అట్ ద సేమ్ టైం యొక్క లేబర్ యొక్క వెల్ఫేర్ని మెజర్స్ని తీసుకోవడానికి, వాళ్ళకంటూ సోషల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి మనకి ఈ యొక్క లేబర్ కోడ్స్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎన్కంపస్ ఓవర్ 500 మిలియన్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ అండ్ టు ఎన్ష్యూర్ దట్ దే రిసీవ్ ద వేజ్ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ అండ్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రెమ్యూనరేషన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ రెమ్యూనరేషన్ కూడా మనకి సో ద విమెన్కి కొంచెం తక్కువ పే వెన్ కంపేర్డ్ విత్ ద మెన్ అనేటువంటిది ఉండకుండా ఆ యొక్క జెండర్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలి, ఆ జెండర్ ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రెమ్యూనరేషన్ అనేటువంటివి సమ్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ 4 కోడ్స్ అండి. అసలు ఏవేంటి ఆ కోడ్స్? ఇప్పటిదాకా 4 కోడ్స్ అంటున్నారు కదా. వాట్ ఆర్ దోస్ 4 లేబర్ కోడ్స్? ఇదిగో చూడండి, దీస్ ఆర్ ద 4 లేబర్ కోడ్స్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కోడ్ ఆన్ వేజెస్, 2019లోనే మనకి ఇది పాస్ చేయడం జరిగింది. సెకండ్ వన్ కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ 2020. సెకండ్ వన్, థర్డ్ వన్ Code on Industrial Relations 2020. Fourth one, Code of Social Security 2020. So these are the 4 codes which are now ప్లాన్ టు బీ ఆపరేషనల్ డౌన్ ద లైన్. మనకి ఏంటంటే కనుక ఇవి వే బ్యాక్ 2019 అండ్ 20లోనే మనకైతే పాస్ అయ్యాయి, కానీ ఇప్పటిదాకా ఇవి ఇంప్లిమెంట్ అయితే మన కంట్రీలో ఇంకా అవ్వలేదు. సో నౌ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ ఎఫర్ట్స్ టువర్డ్స్ ఇంప్లిమెంటింగ్ ఆల్ దీస్ పర్టికులర్ లాస్. సో బికాస్ ఎందుకంటే మనకి ఇది కాంకరెంట్ సబ్జెక్ట్ కాబట్టి ఈవెన్ స్టేట్స్ కూడా మనకి ఏంటంటే వీటి మీద రూల్స్ అవి అయితే కనుక చేయాలి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే క్రిటిసైజింగ్ ద స్టేట్ గవర్నమెంట్స్ దట్ దే ఆర్ నాట్ ఫ్రేమింగ్ ద రూల్స్ అండర్ దీస్ పర్టికులర్ కోడ్స్ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. సో ప్రతి దాని గురించి వీటిల్లో ఒక రెండు ఇంపార్టెంట్ కోడ్స్ని మనం తీసుకుని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేటువంటివి చూద్దాం వాటికి సంబంధించి. దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ద కోడ్ ఆన్ వేజెస్ 2019. ఇప్పుడు అర్థమైంది కదా, అసలు మెయిన్ కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా. లేబర్ కోడ్స్ అని చెప్పేసి ఉన్నాయి మనకి. సో ద గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్ అనేటువంటి టాపిక్లో వస్తాయి. ఎన్ని లేబర్ కోడ్స్ ఉన్నాయి మనకి? మొత్తం దేర్ ఆర్ 4 లేబర్ కోడ్స్ అయితే కనుక మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో పాస్ చేశారు. సో వాట్ ఆర్ దే? ఇంకొకసారి చూస్తే కోడ్ ఆన్ వేజెస్ అంటే వేజెస్కి సంబంధించి, మినిమం వేజ్కి సంబంధించి, బోనస్ గురించి, ఇలాంటి వాటన్నిటి గురించి మాట్లాడేటువంటిది కోడ్ ఆన్ వేజెస్. నెక్స్ట్ వన్ ఈజ్
సేఫ్టీ, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉండాలి అనేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పేటువంటివి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఆక్యుపేషనల్ సేఫ్టీ, కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, నెక్స్ట్ వచ్చేసి హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ వర్కింగ్ కండిషన్స్ అనేటువంటిది. దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ద కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ సోషల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి మనకి వీ హ్యావ్ దిస్ సంథింగ్ కాల్డ్ ఎస్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ. ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు? లాస్ట్ 2020లో చేసుకున్నారు. 2020లో అయితే పాస్ చేశారు. కోడ్ ఆన్ వేజెస్ మాత్రం 2019లో చేయడం జరిగిందండి. నవ్ ఫస్ట్ వన్ ఈస్ కోడ్ ఆఫ్ వేజెస్ 2019. ద కోడ్ ఆఫ్ వేజెస్ 2019 regulates the wages and the bonus payments in all employment areas, like whether whatever the type of any industry, trade, business or manufacturing is being carried out. సో మొత్తం అన్నిటికీ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క కోడ్ ఆన్ వేజెస్ అనేటువంటిది అప్లై అవుతుంది. అండ్ దిస్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ద కోడ్ సబ్స్యూమ్స్ ద ఫాలోయింగ్ 4 labor laws: Payment of Wages Act 1936, Minimum Wages Act 1948, Payment of Bonus Act 1965, Equal Remuneration Act 1976. ఈ 4 కోడ్స్ని కూడా, ఈ 4 యాక్ట్స్ని మనకి ఈ యొక్క కోడ్ ఆఫ్ వేజెస్ 2019 అనేటువంటి ఫస్ట్ లేబర్ రిలేటెడ్ కోడ్ మనకి ఏంటంటే ఈ 4 లాస్ని సబ్స్యూమ్ చేస్తుందండి. వీటిల్లో మనకి ఏం చేస్తారు అని అంటే ఒక 4 కదా, ఇప్పుడు ఒక్కొక్క 6 ఇచ్చేసి వీటిల్లో ఏవేవి కోడ్ ఆన్ వేజెస్ సబ్స్యూమ్ చేస్తుంది అని అడుగుతూ ఉంటారు. ద ఫస్ట్ వన్ ఈజ్ the payment of wages, second one is the minimum wages, third one is the payment of bonus act, and the fourth one is equal remuneration act. So these are some of the important points that you need to talk about. Then once that is done, so అయితే 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయండి ఇక్కడ మనకి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లోర్ వేజ్. ఫస్ట్ వన్ ఈజ్ ఫ్లోర్ వేజ్, సెకండ్ వన్ ఈజ్ మినిమమ్ వేజ్. Second one is minimum wage. Floor wage and as well as minimum wage. Floor wage ante chudandi, the central government is empowered to fix the floor wages by taking into the living standards of the workers into consideration. It may set different floor wages for different geographical areas. Consider the following statements with respect to that of the floor wages under the Code of Wages Act 2019 అని చెప్పేసి మనకి ఇస్తూ ఉంటారు. ఆర్ లేకపోతే హైలైట్ ద ఫీచర్స్ ఆఫ్ ద కోడ్ ఆఫ్ వేజెస్ 2019 అన్నప్పుడు కూడా మీరు ఈ పాయింట్స్ అన్ని రాయాలి. అసలు కోడ్ ఆఫ్ వేజెస్ 2019 యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి, నెక్స్ట్ కోడ్ ఆఫ్ వేజెస్ ఏ లాస్ని సబ్స్యూమ్ చేస్తుంది, దెన్ నెక్స్ట్ వచ్చేసి కోడ్ ఆన్ వేజెస్ మెయిన్ ఇంపార్టెంట్ మీకు తెలిసినటువంటి ఒక 3-4 ప్రొవిజన్స్ ఏంటి అనేటువంటివి మీరైతే మెన్షన్ చేయాలండి. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మనకి ఏంటంటే ఫ్లోర్ వేజ్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు ఫిక్స్ ఇట్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అడ్వైజరీ బోర్డ్ని కన్సల్ట్ చేసి అంటే బేస్డ్ ఆన్ ద లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద వర్కర్స్ మనకి ఏంటి అని అంటే ఫ్లోర్ వేజ్ అనేటువంటిది ఫిక్స్ చేస్తారు. సో దట్ వాజ్ ద ఫ్లోర్ వేజ్. దెన్ ఇప్పుడు ఈ ఫ్లోర్ వేజ్ ఫిక్స్ చేసిన తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక ఎవరు ఫిక్స్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు. దెన్ ది సెకండ్ వన్ ఈజ్ మినిమమ్ వేజ్. మినిమమ్ వేజ్ అంటే ఏంటంటే బోత్ ఎయిదర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్స్ విల్ ఫిక్స్ దిస్ పర్టికులర్ వేజ్. మినిమమ్ వేజ్ అనేటువంటిది ఫిక్స్ చేస్తారు. లైక్ ఫర్ ఎవరీ సెక్టార్ ఆర్ సంథింగ్ లైక్ దట్ డిఫరెంట్ మినిమమ్ వేజెస్ని కూడా వీళ్ళైతే ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మినిమమ్ వేజ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక డిపెండింగ్ అపాన్ ద వర్కర్స్ స్కిల్, డిపెండింగ్ అపాన్ ద డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద వర్క్, వీటన్నిటిని కూడా మనకి కన్సిడర్ చేసి మినిమం వేజెస్ అయితే మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు. అంటే ఏంటంటే ఎంప్లాయర్స్ ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు ఈ యొక్క మినిమం వేజ్ కంటే కూడా తక్కువ ఇవ్వకూడదు. సో దెన్ ఇప్పుడు తక్కువ ఇచ్చినట్లయితే కనుక దట్ ఈజ్ ఎ పనిషబుల్ అఫెన్స్. ఆ పాయింట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ద మినిమం వేజెస్ చూడండి ఎవరు ఎంపవర్ చేస్తారు? ద సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ఎంపవర్డ్ టు ఫిక్స్ ద ఫ్లోర్ వేజెస్ బై టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ద లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద వర్కర్స్. ఇట్ మే సెట్ డిఫరెంట్ ఫ్లోర్ వేజెస్ ఫర్ డిఫరెంట్ జియోగ్రాఫికల్ ఏరియాస్. దెన్ ద మినిమం వేజెస్ విల్ బి డిసైడెడ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ విచ్ మస్ట్ బి హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ద ఫ్లోర్ వేజ్. వీళ్ళు ఇలా డిసైడ్ చేసినటువంటి మినిమం వేజ్ అనేటువంటిది ఫ్లోర్ వేజ్ కంటే కూడా ఆ జియోగ్రాఫికల్ ఏరియా ఫ్లోర్ వేజ్ కంటే కూడా మనకి ఎక్కువ ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఇట్ మే టేక్ ఇన్ టు అకౌంట్ ద ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ ద స్కిల్స్ ఆఫ్ ద వర్కర్స్, డిఫికల్టీ ఆఫ్ ద వర్క్, వీటన్నిటిని కూడా మనకి కన్సిడర్ చేసుకుని మినిమం వేజ్ని ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు మనకి ఎవరైతే ఎంప్లాయర్స్ ఉంటారో వాళ్ళు వీళ్ళని ఎంప్లాయ్ చేసుకునేటప్పుడు, వర్కర్స్ని ఎంప్లాయ్ చేసుకునేటప్పుడు ఈ మినిమం వేజ్ కంటే కూడా తక్కువ అయితే కనుక ఇవ్వకూడదు. సో దట్ మీన్స్ దెర్ ఈజ్ ఎ మినిమం గ్యారంటీ టు దమ్ అనమాట. సో అట్లీస్ట్ మినిమం దే విల్ గెట్ దిస్ పర్టికులర్ యాజ్ ఎ వేజ్ అనేటువంటిది.
సెకండ్ ఇంపార్టెంట్ ఈజ్ ద కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అని చెప్పేసి మనకైతే ఇంకొక కోడ్ అయితే పాస్ చేశారు. ఇదేంటంటే ద డెఫినేషన్ ఆఫ్ ద వర్కర్ గాట్ ఎక్స్పాండెడ్ టు ఇన్క్లూడ్ ద పర్సన్స్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ద స్కిల్డ్ ఆర్ అన్స్కిల్డ్ మాన్యువల్, టెక్నికల్, ఆపరేషనల్ అండ్ క్లరికల్ కెపాసిటీ. సో వీళ్ళందరూ ఇదిలో మనకి ఏంటి అని అంటే డెఫినేషన్ ఆఫ్ ద వర్కర్ హ్యాస్ బీన్ ఎక్స్పాండెడ్ అండర్ దిస్ ద కోడ్ ఫర్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ మనకి కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అనేటువంటివి 3 ఇంపార్టెంట్ యాక్ట్స్ని సబ్స్యూమ్ చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ 1926, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ 1946 అండ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947. ఈ మూడింటిని కూడా మనకి ఎవరు ఈ యొక్క కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అయితే కనుక వీళ్ళు మనకి సబ్స్యూమ్ అయితే చేసి కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అయితే తీసుకొచ్చారు. కోడ్ ఆఫ్ వేజెస్ ఈస్ 2019 వాళ్ళు మళ్ళీ 4 యాక్ట్స్ని సబ్స్యూమ్ చేసి తీసుకురావడం జరిగింది. ఎస్, దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ యాక్ట్స్ అండి. మనకి ఇంకొక 2 ఇంపార్టెంట్ యాక్ట్స్ దట్ ఈస్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ గురించి అండ్ అట్ ద సేమ్ టైం సోషల్ సెక్యూరిటీ గురించి మరొక ఆర్టికల్లో మళ్ళీ డెఫినెట్గా డౌన్ ద లైన్ గురించి పబ్లిష్ అవుతూనే ఉంటాయి ఏదో ఒక రకంగా. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ నౌ హ్యాస్ స్టార్టెడ్ ద ఎఫర్ట్స్ టు డూ దిస్. సో దేర్ ఫర్ ఒక ఎడిటోరియల్ ఫార్మాట్లోనో మనకి ఏదో ఒక విధంగా మళ్ళీ మనకి అయితే వస్తాయి. దెన్ వీ విల్ డిస్కస్ ద అదర్ 2 ఇంపార్టెంట్ యాక్ట్స్. సో ఓవరాల్ పిక్చర్ మీకు అర్థం అవ్వాలి అని అంటే లేబర్ వెల్ఫేర్ గురించి, లేబర్ వెల్ఫేర్ మెజర్స్ తీసుకోవడం గురించి ఈ యొక్క 4 కోడ్స్ని అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాంప్లికేటెడ్ లాస్ అన్నిటినీ కూడా సింప్లిఫై చేయడానికి మనకి ఏంటంటే ఈ 4 కోడ్స్ని తీసుకురావడం అయితే జరిగింది. వాట్ ఆర్ దోస్ 4 కోడ్స్ అనేటువంటి విషయం మనకు తెలియాలి. ద ఫస్ట్ వన్ ఈజ్ ద కోడ్ ఆన్ వేజెస్, సెకండ్ వన్ ఈజ్ ద కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ గురించి మాట్లాడుతుంది. సో దెన్ ద నెక్స్ట్ వచ్చేసి కోడ్ ఆన్ మనకి వాట్ ఈస్ దిస్ కోడ్ ఆన్ ద థర్డ్ వన్ ఈజ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ 2020 అండ్ ఫోర్త్ వన్ ఈస్ ద కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయడం కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ. సో దట్ ఈస్ 2020 అనమాట. అంటే గిగ్ వర్కర్స్కి కూడా సోషల్ సెక్యూరిటీ అంటూ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ పర్టికులర్ కోడ్లో. ఓకే, గిగ్ వర్కర్స్ అంటారు, గిగ్ ఎకానమీ ఆర్ గిగ్ వర్కర్స్ అంటూ ఉంటారు. గిగ్ వర్కర్స్ అంటే జస్ట్ ఫర్ ఎ టెంపరీ పర్పస్ ఆఫ్ టైం ఏదైనా ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ర్యాపిడో, స్విగ్గీ, ఊబర్ ఇలాంటి వాటిల్లో ఎంప్లాయ్ చేసేటువంటి పీపుల్ జస్ట్ దే విల్ డూ ఇట్ ఫర్ ఎ పార్ట్ టైం అండ్ దట్ టు ఫర్ ఎ టెంపరీ పీరియడ్ ఆఫ్ టైం. సో టిల్ దే గెట్ ఏ పర్మనెంట్ సెటిల్మెంట్ వచ్చేంతవరకు కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం గిగ్ వర్కర్స్ అంటాం. దే ఆర్ వర్కింగ్ ఫర్ ఏ స్మాల్ గిగ్ వర్కర్స్ అంటారు వాళ్ళని. ఎస్, దట్స్ ఇట్ అండి. దీనికి సంబంధించి మీకు తెలియాల్సినటువంటి వన్స్ అగైన్ లేబర్ ఈజ్ విచ్ సబ్జెక్ట్? లేబర్ ఈజ్ బోత్ ఏ కాంకరెంట్ సబ్జెక్ట్, దట్ ఈస్ both the central and as well as the state are competent enough to legislate on that particular subject. Yes. Then comes the third important article. High Court upholds larger warning labels on పాన్ మసాలా ప్యాక్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి ఇవాళ మనకి. సో దీనికి సంబంధించి ఏంటి అని అంటే లేబులింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్యాకేజింగ్ అవన్నీ కూడా మనకి FSSAI వాళ్ళు చూసుకుంటారు. ఈ యొక్క FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే కనుక మనకి చూసుకోవడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన లార్జర్ వార్నింగ్ లేబుల్స్ని అయితే కనుక పెడుతున్నారనమాట ఈ యొక్క పాన్ మసాలాస్ మీద. ఎందుకు? సో దట్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ మోర్ అండ్ మోర్ అవేర్నెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ వార్నింగ్. సో హెల్త్ రిలేటెడ్ ఇంపాక్ట్స్ చాలా ఉంటాయి వీటి వల్ల అని చెప్పేసి తెలియజేయడానికి. సో ద మోర్ అండ్ మోర్ విత్ ఇంక్రీజ్డ్ వార్నింగ్ లేబుల్స్ అయితే కనుక పెట్టడం అయితే జరుగుతుంది. దీని మీద పిటిషన్ అయితే వేశారు హైకోర్టులో. సో ఢిల్లీ హైకోర్టులో దీని మీద పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఢిల్లీ హైకోర్ట్ హెస్ సెడ్ దట్ ఇట్ ఈస్ ఫైన్, ఇట్ ఈస్ ఓకే టు హ్యావ్ ఏ లార్జర్ వార్నింగ్ లేబుల్స్ ఆన్ పాన్ మసాలా ప్యాక్స్ అని చెప్పేసి మనకి ఏంటంటే సో ఢిల్లీ హైకోర్టు అయితే తీర్పు చెప్పిందనమాట. చూడండి ఫస్ట్ పారాగ్రాఫ్. ద ఢిల్లీ హైకోర్ట్ హ్యాస్ రూల్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్స్ డెసిషన్ టు increase the size of the statutory warnings on pan masala packages to cover 50% of the front of the label up from the previous 3 mm font size. The court's decision comes in a response to a petition by a pan masala maker challenging the regulation issued by the FSSAI. So FSSAI వాళ్ళు ఇష్యూ చేసినటువంటి ఛాలెంజ్ని రెగ్యులేట్ చేస్తూ పిటిషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది, కంటెస్ట్ చేస్తూ. సో దేర్ ఫోర్ ఇన్ దిస్ ఆర్టికల్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ద FSSAI గురించి అయితే మీరైతే ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోవాలి. సో FSSAI అని చెప్పేసి మన కంట్రీలో ఒక బాడీ ఉందండి. సో దట్ ఈస్ నోన్ యాజ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో మన కంట్రీలో ఎవరైనా కూడా ఎటువంటి ఫుడ్ బిజినెస్ చేయాలన్నా లేకపోతే మీరు చూసేటువంటి ప్రతి ఫుడ్ ప్రొడక్ట్స్ అయినా కూడా సో మీరు ఆ ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ పర్టికులర్లీ సో మీరు వెనక్కి తిప్పి చూస్తే కనుక దాని మీద FSSAI సర్టిఫైడ్ అని చెప్పేసి మనకి రాసి ఉంటుంది. ఎస్, దట్ ఈస్ ద బాడీ వీఆర్ టాకింగ్ అబౌట్. వెరీ ఇంపార్టెంట్ బాడీ ఫ్రమ్ ద ఫుడ్
ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బాడీ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనకి FSSAI అనేటువంటి బాడీ మనకి ఏంటంటే ఇట్ ఈజ్ అన్ అటోనామస్ స్టాచ్యుటరీ బాడీ అండి. స్టాచ్యుటరీ బాడీ అంటే పార్లమెంట్ ఒక లా ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి బాడీ, ఎస్టాబ్లిష్డ్ అండర్ అన్ యాక్ట్ కాల్డ్ యాజ్ ఫుడ్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టాండర్డ్స్ యాక్ట్ 2006. ఫుడ్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టాండర్డ్స్ యాక్ట్ 2006 అనేటువంటి యాక్ట్ ద్వారా మనకి ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేయడం అయితే కనుక జరిగింది. దిస్ యాక్ట్ ఆఫ్ 2006 హ్యాస్ కాన్సాలిడేటెడ్ వేరియస్ లాస్. అంటే ఇంతకు ముందు ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 రాకముందు ఏంటంటే సో చాలా యాక్ట్స్ అయితే కనుక మనకు ఉండేవి. ఆ యాక్ట్స్ అన్నిటినీ కూడా మనకి ఏం చేశారు అని అంటే కనుక సో అన్నిటినీ కూడా సబ్స్యూమ్ చేసేసి వీటిల్లో ఈ యొక్క FSS ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. అంటే ఇంతకుముందు యాక్ట్స్ అన్నిటిని రిపీల్ చేసేసారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ 1954, ఫ్రూట్ ప్రొడక్ట్స్ ఆర్డర్ 1955, మీట్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఆర్డర్ 1973 అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఇలా ఉండేటువంటి యాక్ట్స్ అన్నిటినీ కూడా ఆ యాక్ట్స్ అన్నిటినీ కూడా సబ్స్యూమ్ చేసేసి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006లోకి తీసుకురావడం అయితే జరిగింది. అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఇంతకు ముందు ఫుడ్ సేఫ్టీ అనేటువంటిది మన కంట్రీలో మల్టీ డిపార్ట్మెంట్స్, మల్టీ రెగ్యులేషన్స్ అనేటువంటివి ఉండేవన్నమాట. ఓకే, అలా కాకుండా ఇవన్నీ తీసేసి ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ని పెట్టాలి అన్న ఉద్దేశంతో మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ని తీసుకొచ్చారు. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ యాక్ట్ అండి. ద యాక్ట్ ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్ ఏ సింగిల్ పాయింట్ ఫర్ ఆల్ ద మ్యాటర్స్ రిలేటింగ్ టు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ లైక్ బై మూవింగ్ ఫ్రమ్ ద మల్టీ-లెవెల్ మల్టీ-డిపార్ట్మెంటల్ కంట్రోల్ టు ఏ సింగిల్ లైన్ ఆఫ్ కమాండ్. చెప్పాను కదా ఇంతకుముందు మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అండర్లో మనకి ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ గురించి అయితే మనకు ఉండేది, మల్టీ రెగ్యులేషన్స్ ఉండేవి. ఇందాక కూడా చూసాం మనం మల్టిపుల్ యాక్ట్స్ ఎన్ని ఉన్నాయో ఇవన్నిటినీ కూడా రిపీల్ చేసేసి సో నీట్గా కాంప్రిహెన్సివ్గా ఒక్కటే యాక్ట్, సింగిల్ చైన్ ఆఫ్ కమాండ్, సింగిల్ లైన్ ఆఫ్ కమాండ్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2000 తీసుకొచ్చారు. అది తీసుకొచ్చి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటువంటి బాడీని ఎస్టాబ్లిష్ చేశారు. దెన్ ద అనదర్ ఇంపార్టెంట్ బాడీ FSSAI వర్క్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ విచ్ మినిస్ట్రీ అనేటువంటి విషయం మీకు తెలియాలి. ఇట్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వెల్ఫేర్. హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లోకి మనకి ఈ యొక్క FSSAI బాడీ అయితే మనకి రావడం అయితే జరుగుతుందండి. అండ్ FSSAI వాళ్ళు ఫుడ్ సేఫ్టీని ప్రమోట్ చేయడానికి, ఎన్ష్యూర్ చేయడానికి స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగనే ఏదైనా హోటల్స్ కానీ ఏదైనా ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఎవరైనా కానీ FBOs అంటారు. సో వాళ్ళు ఇన్ కేస్ ఒకవేళ ఇలాంటి స్టాండర్డ్స్ని వైలేట్ చేస్తూ ఉన్నా కూడా దెన్ ఇమీడియట్లీ దేర్ లైసెన్స్ విల్ బి సస్పెండెడ్. చాలా రకరకాల ఇన్స్పెక్షన్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి, ఫుడ్ ఇన్స్పెక్షన్స్ అవి కూడాను. సో దెన్ ఇఫ్ దే ఫౌండ్ వెరీ లెస్ క్వాలిటీ, సో ద డిగ్రేడబుల్ క్వాలిటీ ఫుడ్ మళ్ళీ వాళ్ళకైతే కనుక ఇదైతే కనుక ఇమీడియట్గా సో వాళ్ళ యొక్క లైసెన్స్ని సీజ్ చేయడం అయితే జరుగుతుందండి. సో దేర్ ఫోర్ సమ్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్ ఆఫ్ FSSAI ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఏంటి అని అంటే స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అని చెప్పేసి మనకి FSSAI వాళ్ళు అయితే పబ్లిష్ చేస్తారు. ఈ యొక్క స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్లో మనకి ఏంటి అని అంటే స్టేట్స్ మధ్యన ఆ యొక్క కాంపిటేటివ్ స్పిరిట్ని ప్రమోట్ చేయడానికి, సో ఫుడ్ సేఫ్టీ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ ఇంకా స్టేట్స్ తీసుకుంటాయి అని చెప్పేసి ఎంకరేజ్ చేయడానికి, అండ్ అట్ ద సేమ్ టైం సో ర్యాంకింగ్ చేయడం వలన హయ్యెస్ట్ స్టేట్ ఏదైతే ఉందో అది మిగతా స్టేట్స్కి ఒక రోల్ మోడల్ లాగా ఫామ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మనకి యొక్క స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ని తీసుకురావడం జరిగింది. అండ్ అలాగే ఈట్ రైట్ ఇండియా మూమెంట్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే ఒక మూమెంట్ని, క్యాంపెయిన్ని కూడా మనకి FSSAI వాళ్ళు అయితే రన్ చేస్తున్నారు. అలాగే ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేషన్, ఈట్ రైట్ స్టేషన్ అంటారు. ఈట్ రైట్ స్టేషన్ అంటే ఏంటంటే స్టేషన్స్ దగ్గర ఎక్కడైతే మనకి సో ఫుడ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో అవి FSSAI ప్రిస్క్రైబ్ చేసినటువంటి స్టాండర్డ్స్లో ఉన్నట్లయితే కనుక అలాంటి స్టేషన్కి ఈట్ రైట్ స్టేషన్ అనేటువంటి ఒక సర్టిఫికేషన్ కూడా మనకైతే ఇస్తారనమాట ఈ యొక్క FSSAI వాళ్ళు. సో సమ్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్ ఆర్ FSSAI ఇంక్లూడ్ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్, ఈట్ రైట్ ఇండియా మూమెంట్, ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మనకి సో ద మల్టిపుల్ ఇనిషియేటివ్స్ అండి. అండ్ అలాగనే మనకి FSSAI ఎవరి అండర్లో వర్క్ చేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లో వర్క్ చేస్తుంది. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? సో మల్టీ లెవెల్ మల్టీ డిపార్ట్మెంటల్ కంట్రోల్ ఉన్నదంతటినీ కూడా సింగిల్ లైన్ ఆఫ్ కమాండ్కి తీసుకురావడమే వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్. అందుకని FSS యాక్ట్ని తీసుకురొచ్చారు. FSS యాక్ట్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ఎన్ని మిగతా యాక్ట్స్ని సబ్స్యూమ్ చేసేసారు? లైక్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ 1954, ఫ్రూట్ ప్రొడక్ట్స్ ఆర్డర్ 1955,
1955, Meat Food Products Order 1973, and as well as other acts. So FSSAI అనేటువంటిది స్టాట్యుటరీ బాడీయా, కాన్స్టిట్యూషనల్ బాడీయా? FSSAI is an autonomous statutory body established under the Food Safety and Standards Act of 2006. Food Safety and as well as the Standards Act of 2006 అండర్లో మనకి ఏంటంటే ఈ యొక్క బాడీని అయితే కన్స్టిట్యూట్ చేయబడడం అయితే జరిగిందండి, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006. సో అండ్ దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. రీసెంట్గా ఈ యొక్క పాన్ మసాలాకి సంబంధించి వాటి యొక్క లేబులింగ్కి, ప్యాకేజింగ్ లేబులింగ్ మీద ఇంకా బిగ్గర్ వార్నింగ్స్ ఉండాలి అని చెప్పేసి అయితే మనకైతే చెప్పారు. సో బికాస్ ఆఫ్ దట్ వాట్ హ్యాపెన్స్ ఈస్, మనకి దీని మూలన మనకి ఏం జరుగుతుంది, ఇంకా మోర్ అండ్ మోర్ వార్నింగ్ అనేటువంటిది మనం ఇవ్వడానికి జరుగుతుంది. దీన్ని పాన్ మసాలా మేకర్ ఒకరు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసినట్లయితే ఆ పిటిషన్ని కొట్టేసి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే వీళ్ళకి ఫేవర్గా, యూనియన్ గవర్నమెంట్కి ఫేవర్గా, నథింగ్ బట్ FSSAIకి ఫేవర్గా అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ అలాగనే దీనికి అసోసియేటెడ్గా ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ కూడా ఉంది ఫ్రెండ్స్, మనకి అది అయితే వేరే వెబ్సైట్లో మనకైతే దాన్ని పబ్లిష్ చేశారు. 44th ఫుడ్ అథారిటీ మీటింగ్ అనేటువంటిది రీసెంట్గా మనకి జరిగింది. FSSAI వాళ్ళకి సంబంధించి 44th ఫుడ్ అథారిటీ మీటింగ్ అయితే కనుక జరిగింది. ఈ మీటింగ్లో మనకి ఏం అప్రూవ్ చేశారు అని అంటే కనుక, మనం చూసేటువంటి ప్యాకేజ్డ్ ప్రొడక్ట్స్ మీద ఉన్నటువంటి టోటల్ షుగర్ కంటెంట్, సాల్ట్ కంటెంట్ అండ్ ద ఫ్యాట్ కంటెంట్ గురించి ఇంకా బ్రాడ్ లెటర్స్లో, ఇంకా బోల్డ్ లెటర్స్లో విత్ ఇంక్రీజ్డ్ ఫాంట్ సైజ్తో డిస్ప్లే చేయాలి అని చెప్పేసి అయితే ప్రపోజల్ అయితే కనుక యాక్సెప్ట్ చేశారండి. సో దట్ ఏంటంటే కన్జ్యూమర్స్ అనేటువంటి వాళ్ళు ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోగలరు. సో దే విల్ నో అబౌట్ ద కన్జంప్షన్, లైక్ how much quantity of the sugar that they are consuming, how much quantity of the salt content, fat content వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళకు ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ వాళ్ళు తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మనకి FSSAI వాళ్ళు అయితే రీసెంట్గా చేశారు. ఇది మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఈ ఆర్టికల్ పబ్లిష్ అయింది ఫ్రెండ్స్. ఇది మనము ఈవినింగ్స్ జరుగుతున్నటువంటి డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో మనం అయితే దీన్ని డిస్కస్ చేస్తున్నాము. అదైతే డిస్కస్ చేశాను. ఐ థాట్ దట్ ఇట్ ఈస్ వర్త్ మెన్షనింగ్ హియర్, అందుకని నేను ఇక్కడ దాని గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, అలాగే మనకి డైలీ లైవ్ క్లాసెస్ అయితే కనుక జరుగుతున్నాయండి కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఎందుకంటే ఇక్కడ మనము హిందూ న్యూస్ అనాలిసిస్ ఒక్కటే కదా మనం ఇక్కడ క్యారీ అవుట్ చేస్తున్నాము. మరి అలా కాకుండా మిగతా వెబ్సైట్స్ ఉంటాయి కదా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, న్యూస్ ఆన్ AIR, ఇండియన్ ఎక్స్ప్రెస్, అలాంటి ఆర్టికల్స్ నుంచి కూడా మనం ఏంటి అని అంటే కనుక పిక్ చేసుకుని ఇక్కడ మనం అక్కడ మనం డైలీ లైవ్ క్లాస్లో మనం అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. అదైతే బైలింగ్వల్ మోడ్లో అయితే మనం చెప్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం ఏ విధంగా చెప్తున్నామో అక్కడ కూడా అదే విధంగా మనం అయితే చెప్తాము. అండ్ అట్ ద సేమ్ టైం ఈ పర్టికులర్ కోర్స్ గురించి నేను మీకు ఎండ్ ఆఫ్ ద వీడియో అయితే చెప్తాను. సో ప్లీజ్ డూ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో సో దట్ యూ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ దాట్ పర్టికులర్ కోర్స్ యాజ్ వెల్. సో దట్ డెఫినెట్లీ మీకు అదైతే కనుక యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చూసారా, దిస్ ఇస్ హౌ, ఈ విధంగా మనం ఏంటంటే కనెక్టివేట్ చేసుకోవాలన్నమాట ఒక పర్టికులర్ ఆర్టికల్ ఇంకొక ఆర్టికల్ తోటి. అప్పుడు ఆ చైన్ ఆఫ్ థాట్స్ అనేటువంటివి మనకి ఫామ్ అయ్యి మెయిన్స్ ఆన్సర్స్ని మీరు రాసేటప్పుడు కూడా ఆ ఫ్రీ ఫ్లో అనేటువంటిది మీకైతే ఉంటుంది. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా మీరు ఫుడ్ సేఫ్టీని ఇది చేయడానికి మీరు ఎలా చేస్తున్నారు. అండ్ అలాగనే ఇంకొకటి కూడా మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. దేని గురించి మాట్లాడుకున్నాము, ఎర్లియర్గా మనము మిస్లీడింగ్ క్లెయిమ్స్ గురించి మాట్లాడుకున్నాం. మిస్లీడింగ్ క్లెయిమ్స్ గురించి కూడా మాట్లాడాం మనం. సో ప్లీజ్ డూ వాచ్ ద ప్రీవియస్ వీడియోస్ అండి, దట్ వాట్ ఐ సజెస్ట్. ఓకే, సో నేను అందుకనే మనం ఏంటి అని అంటే ఈవేళ చెప్పేటువంటి ఆర్టికల్లో ఇంతకుముందు నిన్న చెప్పిన నాలెడ్జ్ని మనం యూజ్ చేయకుండా ఫ్రెష్గా చెప్తున్నామండి. దట్ ఈస్ ద రీజన్. సో వై, బికాస్ ఇదే మొట్టమొదటి వీడియో అయి ఉండొచ్చు చాలామందికి. అయితే ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దట్, సో వాళ్ళకి కన్ఫ్యూజన్స్ని అవాయిడ్ చేయడానికి మాత్రమే మనం అయితే కనుక ఇది చెప్పడమే జరుగుతుంది. బట్ అడిషనల్గా ఎవరైతే ఫస్ట్ వీడియో చూస్తున్నారో మీరు ఈ యొక్క 44th ఫుడ్ అథారిటీ గురించి మీటింగ్ సంబంధించి పాయింట్ మీరు తెలుసుకోవాలి. ఇది మనం డైలీ లైవ్ క్లాస్లో కవర్ చేసాము. అలాగే మిస్లీడింగ్ క్లెయిమ్స్ గురించి కూడా మరొక ఆర్టికల్ అయితే వచ్చింది ఇంతకు ముందు మనకి ఒక 1 week బ్యాక్. అక్కడ కూడా మనం దాని గురించి కవర్ చేయడం జరిగిందండి. సో యూ నీడ్ టు కవర్ బోత్ దోస్ పర్టికులర్ ఆర్టికల్స్ సో దట్ విల్ హెల్ప్ యూ అవుట్. మీకు ఆ ప్రిపరేషన్ అనేటువంటిది అప్పుడు ఒక ఫ్లోలో మీకైతే ఉంటుంది. దెన్ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. బిజినెస్ పేజ్లో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ ఇది మనకి. ఓకే, కీప్ రైజింగ్ ద రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్, ఫ్రేమ్ ద పాలసీస్ టు బూస్ట్ ద ఎలక్ట్రిఫికేషన్. ఇది మనకి ఏంటి అని అంటే అప్కమింగ్ బడ్జెట్కి సంబంధించినటువంటి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అండి. సో ఇవి చెయ్యాలి అని చెప్పి ఇండస్ట్రీ పీపుల్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ మనకి ఇవన్నీ కూడాను.
ఏవేంటో చూడండి. లైక్ ఐల్ రీడ్ సమ్ ఇంపార్టెంట్ బ్రీఫ్ పాయింట్స్ అయితే నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ దే ఆర్ సేయింగ్ దాట్ సో ద ఇండస్ట్రీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ టు ఇంక్రీజ్ ద రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కనుక చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది. సో ద రోడ్ నెట్వర్క్స్ అనేటువంటివి కూడాను. అండ్ నౌ దెర్ ఈస్ అ డైర్ నీడ్, ఇంకా దీన్ని మనం ఏంటంటే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కనుక డెవలప్ చేయాలి, ఇంకా ఇంప్రూవ్ చేయాలి, అప్కమింగ్ బడ్జెట్లో దీని గురించి అయితే అడ్రస్ చేయాలి అంటూ సో ద ఫస్ట్ పారాగ్రాఫ్ మనకు మాట్లాడుతున్నారు. సో బికాస్ ద రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క గ్రోత్ ఈ యొక్క ఆటోమోటివ్ ఇండస్ట్రీ యొక్క గ్రోత్కి ఆధారపడి ఉంటుంది కదా. వెన్ యూ హ్యావ్ రోడ్స్, వెన్ యూ హ్యావ్ ఎ గుడ్ నెట్వర్క్ ఆఫ్ రోడ్స్, దెన్ యూ విల్ పర్చేస్ ద గుడ్ నెంబర్ ఆఫ్ ఆటోమొబైల్ వెహికల్స్. మీరైతే పర్చేస్ చేస్తాం కదా మనము. అందుకనే చెప్తున్నారు చూడండి, ద గ్రోత్ ఆఫ్ ద ఆటోమోటివ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా హ్యాస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ద ఎక్సలెంట్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ డ్యూరింగ్ ద లాస్ట్ couple of years. A lot of intercity travel means consumers want luxury cars, they want to have safer cars, and that has helped to drive the growth in the industry. సో ఇంటర్సిటీని కనెక్ట్ చేస్తున్నటువంటి మంచి రోడ్ నెట్వర్క్స్ వేసినటువంటి బులాన పెద్ద పెద్ద ఎక్స్ప్రెస్ వేస్. ఓకే, మీరు అలాగే మీరు హైదరాబాద్లో చూసుంటే అవుటర్ రింగ్ రోడ్స్ అంటారు, ఓఆర్ఆర్ అంటారు. ఈవెన్ నౌ దే ఆర్ ప్లానింగ్ టు హ్యావ్ ఏ ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్స్ని కూడా మనకి ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఫర్ ద బెటర్ రోడ్ కనెక్ట్ నెట్వర్క్స్ అనమాట. అయితే ఈ యొక్క రోడ్ నెట్వర్క్స్ ఎప్పుడైతే బెటర్గా ఉంటాయో సో దెన్ ఆటోమేటికల్లీ ఈ యొక్క ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా గ్రో అయితే అవుతుంది. ఇక్కడ దాని గురించే మనకి మాట్లాడుతూ ఆల్ దీస్ పర్టికులర్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ క్రియేటెడ్ ద గ్రోత్ ఇన్ ద ఆటోమోటివ్ ఇండస్ట్రీ అనేటువంటిది ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. నౌ దిస్ టైమ్ ఫ్రమ్ ద యూనియన్ బడ్జెట్ వీ వుడ్ ఎక్స్పెక్ట్ నాట్ ఓన్లీ కంటిన్యూటీ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ బట్ ఆల్సో హయ్యర్ స్పెండింగ్ ఆన్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, బికాస్ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ హెడ్ రూమ్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఫర్ ద ఇండస్ట్రీ టు గ్రో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ మీద మీరు ఫోకస్ చేయడంతో పాటు స్పెసిఫిక్గా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మీ యొక్క స్పెండింగ్ అయితే ఇంకా ఇంక్రీజ్ చేయాలి. బికాజ్ ఎందుకంటే మీరు అక్కడ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే, మీరు ఆ రోడ్ నెట్వర్క్స్ని ఇంకా డెవలప్ చేస్తూ ఉంటే మన యొక్క ఆటోమోటివ్ ఇండస్ట్రీ కూడా, మా యొక్క ఆటోమోటివ్ ఇండస్ట్రీ కూడా డెవలప్ అవుతుంది, ఆటోమొబైల్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుందని చెప్పి మనకి ఇక్కడ వీళ్ళు అయితే మాట్లాడడం అయితే జరుగుతుందండి. అండ్ అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇంకా ప్రమోట్ చేయండి అని అయితే చెప్పడం సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఫర్ long-term success of electrification of automobiles, one of the big factors helping us is the reduced duty structure that enables to price the electric vehicles close to ICE cars. సో మనం చూసేటువంటి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ వెహికల్స్తో పాటు సమానంగా మనం ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని కూడా మనము ఇచ్చేయాలి అని అంటే కనుక దెన్ యూ హ్యావ్ టు డూ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్తున్నారు. ఆర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ గవర్నమెంట్ షుడ్ కమ్ అవుట్ విత్ ఏ క్లియర్ పాలసీ రోడ్ మ్యాప్ అండ్ గివ్ ఎ స్టేట్మెంట్ దట్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ విల్ బీ కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ 8 to 10 years. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరెవరైతే పర్చేస్ చేస్తారో సో వాళ్ళకి యొక్క ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి మనకి ఏంటంటే నెక్స్ట్ 8 to 10 years ఆ కంటిన్యూస్గా ఉంటాయి అనే ఒక హామీ, ఒక భరోసా మనకి గవర్నమెంట్ ఇవ్వాలి. సో దట్ ఏంటంటే అప్పుడు మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ లుక్ టువర్డ్స్ ఈవీ. సో ఆ రకంగా లాంగ్ టర్మ్ వేలో మనం అచీవ్ చేయాలి అని చెప్పి మనకి ఇక్కడ మాట్లాడడం జరుగుతుందండి. అదే చెప్తున్నారు చూడండి. దిస్ విల్ గివ్ ద కాన్ఫిడెన్స్ టు కస్టమర్స్ టు గెట్ ఇన్ టు ఈవీస్ అండ్ ఓఈఎంస్, ఓఈఎం అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అని అర్థం, టు ఇన్వెస్ట్ మోర్ వెన్ ఇట్ కమ్స్ టు ఎలక్ట్రిఫికేషన్. అంతే కదా, గవర్నమెంట్ యొక్క పాలసీ స్టాండ్ ఎలా ఉంటుంది. సో కమింగ్ డౌన్ ద లైన్స్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయడంలో గవర్నమెంట్ ఎటువంటి వైపులో ఆలోచిస్తుంది అన్నది బోత్ కస్టమర్స్కి అండ్ అట్ ద సేమ్ టైం మ్యానుఫ్యాక్చరర్స్కి క్లియర్గా కనిపించాలి. అది ఎలా కనిపిస్తుంది? పాలసీ మేకింగ్ ద్వారా కనిపిస్తుంది. సో ఇఫ్ ద గవర్నమెంట్ సేస్ దాట్ ఫర్ ద నెక్స్ట్ 10 years మేము ఈ యొక్క ఈవీస్ని ఇలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము, ఇంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము అని అనగానే సో దెన్ అట్ ద కస్టమర్స్కి ఏమవుతుంది? ఓకే, కస్టమర్స్ అంటే ఎవరు? మీరు నేను, వీఆర్ కస్టమర్స్. అచ్చా, లెటస్ మనం కూడా ఈ యొక్క క్లైమేట్ చేంజ్, ఫాజిల్ ఫ్యూయల్ డిపెండెన్సీని తగ్గించి ఐసీ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ కాకుండా మనం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని పర్చేస్ చేద్దాము అనేటువంటి ఆలోచన ఉంటుంది. బికాజ్ ద ఓన్లీ థింగ్ వాట్ ఈస్ ప్రాబ్లమ్ ఈస్ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి సో మనం వెదర్ ఆర్ దే రియల్లీ రిలయబుల్ లైక్ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ ఆర్ సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఈజ్ ఛార్జింగ్ స్టేషన్స్. సో ఛార్జింగ్ స్టేషన్స్ ఈజ్ సెకండ్ ఇంపార్టెంట్
ప్రాబ్లమ్ ద ఇష్యూ. థర్డ్ ఇంపార్టెంట్, ఇన్ కేస్ ఏదైనా వెహికల్తో ఇష్యూ వస్తే కనుక సో మనకి నియర్ బై మెకానిక్స్ దగ్గరికి తీసుకెళ్ళినా కూడా అది మనకైతే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు అని కొన్ని రిజర్వేషన్స్ ఉండడం మూలాన ఏంటంటే ఈ యొక్క ఈవీ ప్రాజెక్ట్ అంత తొందరగా లిఫ్ట్ అవ్వట్లేదండి. సో కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఒక క్లియర్ కట్ పాలసీ వచ్చినట్లయితే కనుక అప్పుడు పీపుల్ కూడా, అప్పుడు ఓఈఎం మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఏంటి అని అంటే వీటిలో ఈ యొక్క ఎలక్ట్రిఫికేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి సో దే విల్ కమ్ అప్ విత్ మోర్ అండ్ మోర్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ సో దట్ పీపుల్ విల్ హ్యావ్ ద బెటర్ సొల్యూషన్, బెటర్ చాయిసెస్ కూడా ఉంటాయి పీపుల్కి. అంటే నౌ ద గవర్నమెంట్ షుడ్ యాక్ట్ యాజ్ ఏ కెటలిస్ట్ లాగా పనిచేయాలి ఇప్పుడు అని చెప్పి మనకి వీళ్ళు చెప్పడం జరుగుతుందండి. ఓఈఎమ్స్ like us would be interested in introducing new cars in the Indian market. There is also a pressing need for the state governments to continue the commitment to EV adoption, continue the tax breaks and incentives that attract the investments and consumers. Now for charging infrastructure, the onus is on the charging point operators. So this is main, right? The problem is the charging infrastructure. For charging infrastructure, the onus is on, means the responsibility is on the charging point operators to set up the desired network to democratize the chargers. Today we find a lot of CPOs are not opening up their APIs, so the customers need to download multiple apps to charge their particular cars. ఇప్పుడు గవర్నమెంట్కి ఏం చెప్తున్నారు అని అంటే వీళ్ళు ఇండస్ట్రీ తరపు నుంచి ఒక కామన్ ఛార్జింగ్ ప్లాట్ఫారం ఫర్ CPOస్ని అయితే ఒకటి తయారు చేయండి. సో దట్ టు అడ్రస్ దిస్ ద గవర్నమెంట్ కెన్ కంటిన్యూ విత్ ఎ కామన్ ప్లాట్ఫారం ఫర్ ఆల్ CPOs టు లిస్ట్ సో దట్ కస్టమర్స్ హ్యావ్ ద ఈజ్ ఆఫ్ పేమెంట్ లైక్ UPI టు ట్రాన్సాక్ట్ when it comes to the charging EVs. Apart from this, there are also other good ideas. For example, to make it toll free for electric cars. అంటే హైవేస్ మీద వెళ్ళేటప్పుడు అక్కడ కూడా కార్స్లో ఎలక్ట్రిక్ కార్స్కి టోల్ ఎగ్జంప్షన్ ఇచ్చేసేయండి. అండ్ అలాగనే స్పెషల్ పార్కింగ్ ఫెసిలిటీస్ ఇన్ సిటీస్ ఫర్ ఈవీస్ ప్రొవైడ్ చేయండి. సో వీటి వల్ల ఏంటంటే మోర్ అండ్ మోర్ కస్టమర్స్ విల్ కమ్ ఇన్ టు దిస్ పర్టికులర్ స్పేస్. వెన్ దెర్ ఈస్ మోర్ డిమాండ్, సో దెన్ ఆటోమేటికలీ దెర్ విల్ బి మోర్ ఇన్వెస్ట్మెంట్స్ విచ్ విల్ బి ఫ్లోయింగ్ ఆన్ టు ద ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ అండ్ దేర్ బై వాట్ హ్యాపెన్స్, సో దెర్ విల్ బి ఎ గ్రోత్ ఇన్ ద ఆటోమొబైల్ ఇండస్ట్రీ అండ్ ఓవరాల్ ఇట్ లీడ్స్ టు ద కంట్రీస్ డెవలప్మెంట్ అని చెప్తున్నారు. సో ఐ థింక్ no amount of incentives is less because electrification needs a major push from the government. అండ్ దెన్ జీరో ఎమిషన్స్. అట్ ఏ టైం మనం క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఈ యొక్క UNFCCC దగ్గర అక్కడ కూడా మనం మల్టిపుల్ ప్రామిసెస్ చేస్తున్నాము. సో ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ మనం చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మనం చెప్పినటువంటి ప్రామిసెస్ని మనమైతే డెలివరీ చేయొచ్చు అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ద ఆథర్ ఈస్ ట్రయింగ్ టు మేక్ అండి. అండ్ దెన్ కమ్స్ ఎడ్యుకేటింగ్ ద క్లయింట్స్. సో ఎడ్యుకేటింగ్ ద క్లయింట్స్ అంటే ఇప్పుడు ఈ యొక్క OEMs మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, లేకపోతే ఈ యొక్క ఏజెన్సీస్, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏజెన్సీస్ ఆర్ మార్కెటింగ్ ఏజెన్సీస్, వీళ్ళందరూ కూడా ఏంటంటే సో ఎంతసేపు కార్ యొక్క ఇంపార్టెన్సే కాకుండా వీళ్ళ యొక్క మార్కెటింగ్లో ఈ యొక్క కాంపోనెంట్ని కూడా యాడ్ చేయాలి. ఏంటి? టు ఎడ్యుకేట్ ద పీపుల్, కస్టమర్స్ని ఎడ్యుకేట్ చేయడం అనేటువంటిది కూడా చేయగలగాలి. సో బికాస్ ఎందుకంటే సో ద డీజిల్ అండ్ పెట్రోల్ వెహికల్స్ వాడడం వల్ల ఎఫెక్ట్ ఏంటి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి స్విచ్ అవ్వటం వల్ల బెనిఫిట్స్ ఏమేంటి వాళ్ళకి అనేటువంటివన్నీ కూడా పీపుల్కి ఎడ్యుకేట్ చేయాలి. బికాస్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దీస్ పర్టికులర్ బెనిఫిట్స్ అసోసియేటెడ్ విత్ ద ఈవీస్ అని చెప్పి ఎడ్యుకేటింగ్ ద క్లయింట్స్ అనేటువంటిది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం అయితే చెయ్యాలి అనేది ఆథర్ అయితే ఇక్కడ మాట్లాడడం జరుగుతుందండి. అండ్ దెన్ స్ట్రాంగ్ మార్కెట్. సో రైట్ నౌ, సో ఇప్పుడు మనకి ఏంటంటే విత్ ద ఇన్కమింగ్ ఫెస్టివ్ సీజన్ కంబైన్డ్ విత్ ద వెడ్డింగ్ సీజన్ అండ్ డిప్రిసియేషన్ మంత్ ఆఫ్ సెప్టెంబర్, ఐ థింక్ ద మార్కెట్ విల్ రిమైన్ స్ట్రాంగ్ ఇన్ ద బ్యాలెన్స్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ యాజ్ వెల్. సో హీ ఈస్ హ్యావింగ్ అన్ ఆప్టమిస్టిక్ పాజిటివ్ అవుట్లుక్ ఓవర్ ద. సో ఏమేం చేయాలండి ఫైనల్గా ఏమేం చేయాలంటున్నారు మనకి ఆథర్ ఇక్కడ మనకి ఏం మాట్లాడుతున్నారు అని అంటే ఆర్టికల్లో. సో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని మీద రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ని ఇంకా ఎన్హాన్స్ చేయండి, దాన్ని అలా కంటిన్యూ చేయండి సో దట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా దానివల్ల ఇంప్రూవ్ అయితే అవుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయండి, దానికి సంబంధించి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వండి, అలాగే కొత్త ఐడియాస్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జింగ్ పాయింట్ ఆపరేటర్స్ అందరికీ ఒకటే పర్టికులర్ యాప్, సింగిల్ ప్లాట్ఫామ్ ఒకటి పెట్టడము, ఆర్ఎల్స్ లేకపోతే టోల్ ఫ్రీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే కనుక టోల్స్ అవి కలెక్ట్ చేయకుండా ఉండడము, స్పెషల్ వెహికల్స్కి స్పెషల్ ఈవీ వెహికల్స్కి పార్కింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడము, ఇలాంటి ఇనిషియేటివ్స్ వల్ల మనకి ఏంటంటే
ఖచ్చితంగా ఈవీ వెహికల్స్ యొక్క డెవలప్మెంట్ అనేటువంటి జరుగుతుంది. ఓవరాల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అయితే ఇంప్రూవ్ అవుతుంది. అండ్ జీరో ఎమిషన్స్. సో ఈ మనకి యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ మనకి ఈ యొక్క క్లైమేట్ చేంజ్లో మనం పెట్టుకున్నటువంటి గోల్స్ అన్నింటినీ కూడా అచీవ్ చేయడానికి డెఫినెట్గా ఎంతగానో ఉపయోగపడతాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు కంపెనీస్ ఏవైతే ఉన్నారో, మీరు క్లయింట్స్ని ఎడ్యుకేట్ చేయడానికి కూడా ట్రై చేయండి యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. అండ్ నౌ హీ ఈజ్ ఆల్సో హ్యావింగ్ అన్ ఆప్టమిస్టిక్ లుక్ ఆఫ్ పాజిటివ్ అవుట్లుక్ అయితే కనుక ఉంది. డెఫినెట్గా ద బ్యాలెన్స్ ఇయర్లో మనకి, సో ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్లో డెఫినెట్గా వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ గ్రోత్ అయితే ఉంటుంది అని చెప్పి మనకైతే ఆథర్ అయితే ఇక్కడ మాట్లాడుతున్నారండి ఈ ఆర్టికల్లో. ఎస్ ఫ్రెండ్స్, సో దట్స్ వాట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా దేని గురించి, లైక్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో నేను ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ కవర్ చేశాను అని చెప్పేసి. ఫ్రెండ్స్, హిందూ న్యూస్ పేపర్ అనేటువంటిది 50% ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా మనకి హిందూ న్యూస్ పేపర్ నుంచే వస్తాయండి. సో ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. బట్ ద రెస్ట్ అదర్ 50% వచ్చేసి మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి ఆర్టికల్స్ నుంచి మనకైతే రావడం అయితే జరుగుతుంది. ఇవి మనం ఇక్కడ 50% ఎలాగో హిందూ న్యూస్ పేపర్లో మనం కవర్ చేస్తున్నాము. బట్ ఇక్కడ 50%, ద రైట్ సైడ్ 50%కి కవర్ చేయడం గురించి మనం ఒక డెడికేటెడ్ కోర్స్ అయితే లాంచ్ చేసామండి. దట్ ఈస్ వాట్ ఈస్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. ఇవి డైలీ లైవ్లో మనకు ఆల్రెడీ క్లాసెస్ అయితే కనుక రన్ అవుతూ ఉన్నాయండి. సో ఓకే, ఇక్కడ మనము డైలీ లైవ్ క్లాసెస్ అయితే కనుక తీసుకుంటాము. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేక్ ఛార్జ్. సో ఇక్కడ మనం ఏంటంటే నేనే మీకు క్లాసెస్ టీచ్ చేస్తాను. ఇక్కడ మీరు లైవ్ కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు. అండ్ అలాగే డైలీ, వీక్లీ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ కూడా మీకు అయితే ఇవ్వబడతాయి. అండ్ దెన్ మరి చదువుకుంటూ వెళ్ళిపోతే కుదరదు కదా, క్విజెస్ కూడా అటెండ్ చేయాలి. వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ని కూడా మనం అయితే ఆర్గనైజ్ చేస్తాము. సో ఆ తర్వాత క్విజ్ పెట్టినటువంటి తర్వాత రోజు మనం డైలీ లైవ్ క్లాస్లో ఒక 5 to 10 minutes ఆ క్విజ్ క్వశ్చన్స్ని కూడా మనం అసలు కవర్ చేసేస్తూ ఉంటాం. సో దట్ ఏంటంటే మీకు ఎక్కడ మిస్టేక్ చేసుకున్నారు క్విజ్లో అనేటువంటిది కూడా మీకు కరెక్ట్ అయిపోతుంది అనమాట. అక్కడ ఇయర్లీ కంపైలేషన్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం రివిజన్ బిఫోర్ ప్రిలిమ్స్ని కూడా ఇవ్వబడడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, మనం దీనికి ఛార్జ్ చేసేటువంటిది 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ 50% డిస్కౌంట్గా మనం ఏంటంటే అందరినీ దృష్టిలో పెట్టుకుని ఓకే 5,000 రూపీస్కే మనం దీన్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అండ్ అనదర్ ఇంపార్టెంట్, ఈ 5,000 రూపీస్ పర్ మంత్, పర్ 3 months కాదండి. దిస్ వాజ్ ఎ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక వస్తుంది. సో చూడండి, ఓన్లీ ఎ సింగిల్ టైం పేమెంట్ ఆఫ్ 5,000 రూపీస్ అండ్ you are enjoying the benefit of lifetime validity of live classes with PDFs and as well as the weekly and monthly quizzes ni kuda meeku aithe kanaka iవ్వబడతాయి. This will definitely cover your current affairs portion comprehensive ga meeku aithe cover avutundi. Friends, ikkada manamu press information bureau, next vachesi down to earth and then Indian Express nunchi ilanti vaati nunchi articles annitni manam cover cheyadam aithe jarugutundi. ikkada manamu ee particular classes lo meeku ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కూడా if you are interested then you can కాంటాక్ట్ దిస్ నెంబర్ అండ్ అవర్ ఎక్స్పర్ట్ టీమ్ విల్ హెల్ప్ యూ అవుట్ అండి. బిగినర్స్కి కరెంట్ అఫైర్స్, ఇంత వాస్ట్ నెంబర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, అసలు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేటువంటి కన్ఫ్యూషన్ ఆర్ డైలమా సిచ్యువేషన్స్ ఉంటే కనుక మనం ఈ క్లాసెస్ డెఫినెట్గా హెల్ప్ అవుతాయండి. బికాస్ ఎందుకంటే మనము కొన్ని కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని పిక్ చేసుకుని వాటిని క్లియర్గా మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. అలా బిట్ బై బిట్ 3 months, 6 months, 9 months మనం అలా చేసేసరికి కన్సిస్టెంట్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ బి completely thorough with all the important current affairs that are happening within the country and all over the world మనం అయితే కవర్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎస్, ఓకేనా? దెన్ అట్ ద సేమ్ టైం అండ్ ఇది బైలింగ్యువల్ మోడ్లోనే ఉంటుందండి, బోత్ ఇంగ్లీష్ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు. సో మెయిన్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ మొత్తం మనకి ఇంగ్లీష్ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు ఇన్ కాంబినేషన్లోనే ఉంటుంది. సో లాంగ్వేజ్ బ్యారియర్ మీకు అయితే అస్సలు కాదు. డెఫినెట్గా ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ డిసైడెడ్, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్, ట్రై టు జాయిన్ ఎర్లీ అండి. బికాజ్ ఎందుకంటే సో రోజు వెళ్ళిపోతున్నాయి కదా, బికాస్ ఆఫ్ దట్ యూ మే లూజ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. అలా కాకుండా ఏంటి అని అంటే కనుక సో ఫాస్టెస్ట్ ఫిట్ అనేటువంటిది ఉండాలి కాబట్టి మనకి ఏంటంటే సో ట్రై టు జాయిన్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎస్ ఫ్రెండ్స్, దెన్ ద నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే అండ్ లైవ్ క్లాస్ ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ బికాజ్ ఆఫ్ డ్యూ టు సమ్ మీకు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చి మీరు మిస్ అయినా కూడా ఆ రికార్డింగ్ కూడా ఉంటుంది. సో దట్ మీరు ఆ రికార్డింగ్ కూడా మీరు వినొచ్చు అనమాట. ఎందుకంటే అందరికీ మనకి ఆ స్పెసిఫిక్ టైం కుదరకపోవచ్చు కదండి. దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ మీరు రికార్డెడ్ క్లాస్ కూడా వినొచ్చు అనమాట. మన యాప్లో దాన్ని ఇమీడియట్గా అప్లోడ్ అయితే చేయబడుతుంది. సో దేర్ యూ కెన్ అటెండ్ ద రికార్డింగ్ ఆల్సో. Yes, that is how you can cover the current affairs related portion. Second important is, yes,
ఇదంతా కూడా డైనమిక్ ఆస్పెక్ట్ అండి. అలాగే స్టాటిక్ ఆస్పెక్ట్ కవర్ చేయడానికి, అంటే ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్ సో దెన్ బేసిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ, రైట్? సో బేసిక్స్ అయితే అందరూ చెప్పేటువంటిది ఒకటే, ఎన్సీఆర్టీస్ మీద మంచి గ్రిప్ ఉండాలి అని చెప్పేసి. సో ఆ గ్రిప్ గురించి చాలామందికి ఎన్సీఆర్టీస్ కూడా ఎలా చదవాలి అనేటువంటిది కూడా క్లారిటీ ఉండదండి. అందుకని వాళ్ళకి మనం హెల్ప్ చేయడానికి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అని చెప్పేసి మనకైతే ఉంది. ఇక్కడ మనం క్లాసెస్ 6th to 12th అయితే మనకి కవర్ చేయబడతాయి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ మనం దీన్ని 5,000 రూపీస్కే మనం దీన్ని ప్రొవైడ్ అయితే చేస్తున్నాము. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్తో మీరు కాల్ చేసినట్లయితే కనుక సో మీకు స్పెసిఫిక్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు. వాట్ మై పర్సనల్ సజెషన్ ఈజ్ దట్ సో ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్ సో దెన్ ఇప్పుడు మీకు నవ్ యూ హ్యావ్ ఎ వెరీ కంప్లీట్ ఫ్రెష్ మైండ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏ కన్ఫ్యూజ్డ్ మైండ్ లైక్ హౌ టు అప్రోచ్ అనేటువంటిది. సో ఒక పక్కన ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే కనుక స్టాటిక్ కంటెంట్ ఆఫ్ ఎన్సీఆర్టీ. సో ఎన్సీఆర్టీస్ కవర్ చేయడం వల్ల మీకు బేసిక్స్ అన్నీ ఫస్ట్ కవర్ అయిపోతాయి క్లియర్గానే. సో ట్రై టు ఫస్ట్ టేకప్ దిస్ పర్టికులర్ థింగ్. దెన్ ప్యారలల్గా మీకు ఏంటి అని అంటే కనుక కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్, ఈ 2 క్లాసెస్ మీరు పెట్టుకున్నట్లయితే సో కొంత పీరియడ్ ఆఫ్ టైం నాటికి మీకు ఏంటంటే ఒక ఫ్లోలో ఒక ట్రాక్లో పడిపోతారనమాట. అంటే కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి ఒక ట్రాక్లోకి వచ్చేస్తారు. ఫ్రెండ్స్ మనము ఎన్సీఆర్టీకి ఇప్పుడు మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ ఎంత 5,000, డైలీ సీఏకి ఛార్జ్ చేసే ఫీ ఎంత 10,000, ఇట్ ఈస్ టోటల్ ఈస్ 20,000, రైట్? సో ఇప్పుడు బిగినర్స్ని వీళ్ళని మనం దృష్టిలో పెట్టుకుని ఎవరైతే 2 కోర్సెస్ తీసుకుందాము అని చెప్పేసి అనుకుంటారో బికాస్ దట్ విల్ బి ద మోస్ట్ ఐడియల్ కాంబినేషన్ అనమాట. అలాంటి వాళ్ళకి మనము 8,000 రూపీస్కే మనం ఏంటి అని అంటే కనుక ఈ కోర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో బికాస్ 2,000 డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేయడానికి మనము 8,000 రూపీస్కే బోత్ ద కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాము. సో దట్ వాళ్ళకి బోత్ అట్ ద సేమ్ టైం ఎన్సీఆర్టీ అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ 2 క్లియర్గా అయితే ఒక ఫుల్ ట్రాక్లోకి అయితే కనుక వచ్చేస్తారు కాంప్రిహెన్సివ్ కానీ. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దీస్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రెండ్స్. ఎస్, అలాగనే మనకి నేను డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ గురించి మీకు చెప్పాలి అని అంటే కనుక లెట్ మీ షో యూ వన్ ఇంపార్టెంట్ శాంపుల్ మీకు సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్. ఎస్ దిస్ ఈజ్ ద శాంపుల్ ఫ్రెండ్స్. మనకి ఇదంతా కూడా మనము ఎస్టర్డే డిస్కస్ చేసినటువంటి క్లాస్ అనమాట. ఎస్టర్డే డిస్కస్ చేసిన లైవ్ క్లాస్లో మనం చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, గెయిన్స్ 2024 అని చెప్పేసి రీసెంట్గా ఒక స్కీమ్ గురించి చెప్పాము. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ గురించి మాట్లాడడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎపెడా గురించి మాట్లాడడం జరిగింది. దెన్ వీ టాక్డ్ అబౌట్ ఎన్పిఓపి ఆర్గానిక్ ప్రొడక్షన్ గురించి, ఇండియా అండ్ తాయివాన్ చేసుకున్నటువంటి మ్యూచువల్ రికగ్నిషన్ అగ్రిమెంట్ గురించి. సో వీటన్నిటి గురించి మనం అయితే కనుక డిస్కస్ చేయడం అయితే జరిగింది. దిస్ ఈస్ అబౌట్ ద శాంపుల్ ఫ్రెండ్స్. ఐ వుడ్ లైక్ టు షో ఇట్ టు యూ. అండ్ అట్ ద ఎండ్ లాస్ట్లో మనము క్విజ్ కూడా మనం అయితే ప్రొవైడ్ చేస్తాము. సో దట్ క్విజ్ క్వశ్చన్స్ అక్కడే ఇచ్చేస్తాను నేను లైవ్లో. ఈ క్విజ్ వేరండి, వీక్లీ కండక్ట్ చేసే క్విజ్ వేరు. ఓకే, ఇది మనం క్లాస్లో ఆ రోజు మీకు ఎంతవరకు అర్థమైంది అనేది టెస్ట్ చేసుకోవడానికి మాత్రం మనం స్పెషల్గా పెట్టేటువంటి క్విజ్ అవి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు కాంప్లిమెంటరీగా మళ్ళీ మనం వీక్లీ క్విజెస్ కూడా మనకి యాజ్ యూజువల్గానే ఉంటాయి. సో ఇవి మీకు ఏంటి అని అంటే దిస్ విల్ హెల్ప్ యూ అవుట్ టు మీకు ఎంతవరకు అర్థమైంది అనేటువంటిది చూసుకోవడానికి ఇంకా నేర్చుకోవడానికి మీకు ఉపయోగపడతాయి. అండ్ డైలీ ప్రాక్టీస్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. Yes friends, that's it for this particular thing. Let's go to the next important one. Zika virus, the need to improve our surveillance and as well as vector control అని చెప్పేసి మనకైతే ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే కనుక పబ్లిష్ అయింది ఫ్రెండ్స్. ఇది మనకి జికా వైరస్ గురించి ఆల్రెడీ నేను ఎస్టర్డే ఆర్ డే బిఫోర్ ఎస్టర్డే క్లాస్లో గురించి అయితే నేను మాట్లాడడం అయితే జరిగింది. జికా వైరస్ కేసెస్ అయితే కనుక మళ్ళీ రైజ్ అయితే అవుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే మనకి ఇక్కడ డిస్కస్ చేయాలి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటంటే అసలు వాట్ ఈజ్ జికా వైరస్ అనేటువంటిది మీరు ఇక్కడ తెలుసుకోవాలి. చూడండి, యాజ్ పర్ ద WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, Zika virus is a mosquito-borne virus first identified in Uganda 1947 in a rhesus macaque monkey, followed by the evidence of infection and disease in humans in other African countries in 1950s. 1947లో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనకి ఏంటంటే rhesus macaque monkeysలో ఈ యొక్క జికా వైరస్ని ఐడెంటిఫై చేయబడడం జరిగిందండి. బట్ ఆ తర్వాత 1950స్లో హ్యూమన్ ఇన్ఫెక్షన్ కూడా పాసిబుల్ అని చెప్పేసి వాటిని కూడా ఐడెంటిఫై అయితే చేశారు. ఇది మెయిన్గా త్రూ ద బైట్ ఆఫ్ ద ఎడీస్ మస్కిటోస్ ద్వారా మనకి ఏంటంటే ఇది స్ప్రెడ్ అవుతుంది. లైక్
మెయిన్లీ ఎడిస్ ఎగిప్టీ మస్కిటో ద్వారా మనకి స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇదే ఎడిస్ ఎగిప్టీ మస్కిటో మనకి డెంగ్యూ అండ్ యాజ్ వెల్ as చికెన్ గున్యాను కూడా మనకైతే కాజ్ చేస్తుంది. ఎడిస్ మస్కిటోస్ జనరల్లీ యూజువల్లీ బైట్ డ్యూరింగ్ ద డే. ఇది మస్కిటో బోర్న్ ద్వారా మనకి స్ప్రెడ్ అయ్యేటువంటి డిసీజ్. అలాగే దేర్ ఆర్ అదర్ ట్రాన్స్మిషన్ ఫార్మ్స్ కూడా ఉన్నాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెక్షువల్ ట్రాన్స్మిషన్ ద్వారా కూడా మనకి ఏంటంటే ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి ద అదర్ పర్సన్కి ట్రాన్స్మిట్ అవుతుంది, మదర్ నుంచి ఫీటస్కి ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ అలాగే బ్లడ్ ట్రాన్స్ఫర్ ఒక పర్టికులర్ పర్సన్ నుంచి ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అప్పుడు కూడా మనకి ఏంటంటే కనుక ఈ వైరస్ అనేటువంటిది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో నవ్ యూ హ్యావ్ గాన్ టు వాట్ ఈస్ జికా వైరస్ అండ్ హౌ ఇట్ స్ప్రెడ్స్, ఎవరికి ఏది కాజ్ చేస్తారు అనేటువంటివన్నీ కూడా మనం చూడడం జరిగింది. దెన్ హౌ ఇట్ మేనిఫెస్ట్స్. సిమ్టమ్స్ విషయానికి వస్తే కనుక జికా వైరస్ ఇనీషియల్ స్టేజెస్లో ఎటువంటి సిమ్టమ్స్ కూడా ఉండవండి అంత క్లియర్గానే. చూడండి, మోస్ట్ పీపుల్ ఇన్ఫెక్టెడ్ విత్ డు నాట్ డెవలప్ సిమ్టమ్స్. అమాంగ్ దెమ్ దోస్ హూ డూ దే టిపికల్లీ స్టార్ట్ ఫ్రమ్ 3 to 14 days. లైక్ దే ఆర్ జనరల్లీ మైండ్ లైక్ ర్యాషెస్ రావడము, ఫీవర్, కంజక్టివైటిస్, మజిల్ అండ్ జాయింట్ పెయిన్స్ రావడాలు, హెడేక్ రావడాలు, విచ్ యూజువల్లీ లాస్ట్ ఫర్ 2 to 7 days. సో 2 to 7 days అయితే కనుక మనకి అయితే ఉంటాయి. మనకి జికా వైరస్కి సంబంధించి ఏంటంటే దే మే బి సస్పెక్టెడ్ బేస్డ్ ఆన్ ద సిమ్టమ్స్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ ద పర్సన్ ఈస్ లివింగ్ ఆన్ విజిటింగ్ ఏరియాస్ వేర్ జికా ట్రాన్స్మిషన్ హ్యాస్ అకర్డ్. ఒకవేళ అంటే స్పెసిఫిక్ డయాగ్నోస్టిక్ టెస్ట్స్ అనేటువంటివి అయితే మనకి ఏంటి అంటే జికాకి సంబంధించి అయితే ఏమీ లేవు. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ ఒకవేళ ఆ పర్సన్ ఈ యొక్క విజిటింగ్ ఏరియాస్ జికా ట్రాన్స్మిషన్ ఎక్కడ ఉంది అనేటువంటి ఏరియాస్లో కనుక ఉంటే కనుక అలాంటి ఏరియాస్ దెన్ వీ కెన్ సస్పెక్ట్ దట్ డెఫినెట్లీ హీ మైట్ హ్యావ్ కాంటాక్టెడ్ విత్ దిస్ పర్టికులర్ జికా వైరస్తో అయితే కనుక ఇది వచ్చింది, ఇన్ఫెక్ట్ అయ్యాడు అని చెప్పి మనం అయితే కనుక అనుమానించవచ్చు అనమాట, ఇన్ఫెక్ట్ చేయొచ్చు. Okay, a diagnosis can only be given after a laboratory test. A recent report to gaps in the tracking and surveillance highlighted the fact that the CDSO, India's apex agency for diagnostic approvals, confirmed that there was no approved diagnostic test for Zika. సో ఒక స్పెసిఫిక్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటూ కూడా మనకైతే జికాకి అయితే లేదు. అట్ ప్రజెంట్ మనం ఏం చేస్తున్నాము అని అంటే ఈ యొక్క శాంపిల్స్ అన్నిటినీ కూడా మనము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వాళ్ళకి పంపిస్తున్నాము ఫర్ కన్ఫర్మేషన్. The NIV, a media report indicates, is now flooded with the samples, thereby leading to the delay in the issuing of reports. రిపోర్ట్స్ రావటానికి మరి ఎప్పుడైతే ఇంతమంది ఇన్ని వచ్చేస్తూ ఉంటాయో శాంపిల్స్ అన్నీ కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వాళ్ళకి అక్కడ కూడా మనకి ఏంటి అని అంటే ఫ్లడ్ అయిపోతున్నారనమాట అక్కడ అవి కూడా శాంపిల్స్ అనేటువంటివి. సో వాట్ ఆర్ ద ఇల్ ఎఫెక్ట్స్? సో ఈ ఇల్ ఎఫెక్ట్స్ అంటే ఈ జికా వైరస్ తోటి ఎఫెక్ట్ అవ్వటం వల్ల ఇల్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇల్ ఎఫెక్ట్ ఏంటంటే మైక్రోసిఫాలీ అంటారండి. మైక్రోసిఫాలీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. అంటే ఇది మదర్ టు ఫీటస్కి ఎప్పుడైతే ఇన్ఫెంట్స్కి కాజ్ అవుతుందన్నమాట, మెయిన్లీ టు బి బోర్న్ విత్ మైక్రోసిఫాలీ. అంటే ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఈ జికా వైరస్ ఇన్ఫెక్ట్ అయితే కనుక మదర్ టు ఫీటస్ మనకి స్ప్రెడ్ అవుతుంది అనుకున్నాము. అండ్ అలాగే ఆ యొక్క ఇన్ఫెంట్కి బోర్న్ అయిన తర్వాత వన్ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఇల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దట్ ఈస్ నోన్ యాజ్ మైక్రోసిఫాలీ అంటారు. మైక్రోసిఫాలీ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ ఏ కండిషన్ ఇన్ విచ్ అన్ ఇన్ఫెంట్స్ హెడ్ ఈజ్ స్మాలర్ దాన్ వాట్ ఈజ్ టిపికల్ ఫర్ దేర్ ఏజ్ అండ్ కెన్ బి కాజ్డ్ బై ద బ్రెయిన్ నాట్ డెవలపింగ్ ప్రాపర్లీ. ఈ మైక్రోసిఫాలీ కండిషన్ అంటే అర్థం ఏంటి అని అంటే ఈ మైక్రోసిఫాలీ కండిషన్ ద్వారా బోర్న్ అయినటువంటి బేబీస్ యొక్క హెడ్స్ మీరు తీసుకున్నట్లయితే దే విల్ బి వెరీ 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 స్మాల్ అనమాట. సో వెరీ వెరీ స్మాల్ అయితే ఉంటాయి. అట్ ద సేమ్ టైం అంటే ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి బేబీకి ఎంత హెడ్ వెయిట్ అయితే ఉండాలి అనేటువంటి దానికంటే కూడా సో చాలా తక్కువ ఇదైతే ఉంటుంది. అండ్ దట్ ఈస్ మెయిన్లీ వన్ ఆఫ్ ద ఇల్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ జికా వైరస్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ దట్ ఈస్ మెయిన్లీ బికాస్ ద బ్రెయిన్ అనేటువంటిది మనకి ప్రాపర్గా మనకి డెవలప్ అయితే అవ్వదండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ అలాగే సో ద గులైన్ బ్యారీ సిండ్రోమ్ అని చెప్పేసి ఇంకొక ఇంపార్టెంట్ సిండ్రోమ్ కూడా మనకైతే ఎఫెక్ట్ అవుతుంది, న్యూరోపతి మైలైటిస్ ఇన్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్. సో ద గుయిలియన్ బ్యారీ సిండ్రోమ్ ఈజ్ ఎ రేర్ కండిషన్ దట్ కాజెస్ ఎ పర్సన్స్ ఇమ్యూనే సిస్టమ్ టు అటాక్ దేర్ పెరిఫెరల్ నర్వ్స్. సో పర్సన్స్ మన యొక్క ఇమ్యూనే సిస్టమ్ ఏం చేస్తుంది అని అంటే మన యొక్క నర్వ్స్ని, పెరిఫెరల్ నర్వ్స్ అన్నిటినీ కూడా డిస్ట్రాయ్ చేసేస్తుంది అనమాట బై మిస్టేక్ ఈ సిండ్రోమ్ వల్ల. అంటే ద ఇమ్యూనే సిస్టమ్ కెనాట్ డిటెక్ట్ ద అవుట్ సైడర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద విత్ ఇన్ ద బాడీ అనేటువంటిది డిటెక్ట్ చేయలేక మన యొక్క పెరిఫెరల్
సెంట్రల్ నర్వ్స్ అన్నిటినీ కూడా అవి ఏంటి అని అంటే అటాక్ చేసి డిస్ట్రాయ్ చేసేస్తుంది ఈ యొక్క సో ద గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అనేటువంటిది. సో నవ్ యు ఆర్ అవేర్ అబౌట్ సో ద గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మైక్రోసిఫాలీ కండిషన్. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది మనకి. సో దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఈజ్ షుడ్ స్టేట్స్ గెట్ స్పెషల్ ప్యాకేజ్ అవుట్ సైడ్ ద ఫైనాన్స్ కమిషన్ అలొకేషన్స్ అనేటువంటి మరొక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో షుడ్ స్టేట్స్ గెట్ స్పెషల్ ప్యాకేజెస్ అవుట్ సైడ్ ఫైనాన్స్ కమిషన్ అలొకేషన్స్ అని చెప్పేసి ఇది మనకి జిఎస్ పేపర్ 2 పాలిటీలో అయితే కనుక మనకి ఇంపార్టెంట్ అండి ఈ పర్టికులర్ ఆర్టికల్. ఈ ఆర్టికల్కి సంబంధించి వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక now the states like Andhra Pradesh and as well as Bihar are now for demanding the special financial ఇదైతే అడుగుతున్నారు వీళ్ళు స్పెషల్ ప్యాకేజెస్ అయితే కనుక అడుగుతున్నారు ఫర్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్స్. అవి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్, అసలు ఇవ్వచ్చా అనేటువంటి వాటి గురించి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడడం జరుగుతుందండి. లెట్ us see some important things. What is the basis on which the Finance Commission determines how much money is allocated to different states? Do you think there is a case for states such as Bihar and Andhra to receive the funds beyond what is being allocated to them through Finance Commission? ఇప్పుడు మనకి ఆథర్ ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారు అని అంటే అసలు ఫైనాన్స్ కమిషన్ మనకి ఆల్రెడీ తెలుసు. ఫైనాన్స్ కమిషన్ అనేటువంటిది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అని. సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక మనకి ఇది ఇస్తూ ఉంటారు అని చెప్పేసి ఏంటి మనకి అలొకేషన్స్ చేస్తూ ఉంటారు స్టేట్ గవర్నమెంట్స్ స్టేట్స్కి ఎంతెంత ట్యాక్స్ డివిజివ్ పూల్లోంచి స్టేట్స్కి ఎంతెంత షేర్ ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళైతే డిసైడ్ చేస్తారు అని చెప్పి మనకు ఆల్రెడీ ఆ పాయింట్ తెలుసు మనకి. ఇప్పుడు ఏమడుగుతున్నారు నవ్వు అసలు ఈ ఫైనాన్స్ కమిషన్ స్టేట్స్కి ఎలా ఇస్తూ ఉంటారు డిఫరెంట్ అలొకేషన్స్ అనేటువంటివి షేర్స్ ఎలా ఇస్తూ ఉంటారు. అండ్ అలాగనే ఈ యొక్క బీహార్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆంధ్ర నవ్ కెన్ దే రిసీవ్ ద ఫండ్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫైనాన్స్ కమిషన్ అలొకేషన్స్ కాకుండా ఇంకా అడిషనల్ ఫండ్స్ వాళ్ళు రిసీవ్ చేసుకోవచ్చా అనేటువంటిది క్వశ్చన్. సో ఇప్పుడు చూడండి ఆన్సర్ ఏం చెప్తున్నారంటే ద లాస్ట్ ఫైనాన్స్ కమిషన్ ద 15th ఫైనాన్స్ కమిషన్ హ్యాస్ సెడ్ దాట్ సో దే షుడ్ బి గివెన్ 41% ఆఫ్ ద డివిజిబుల్ ట్యాక్స్ పూల్. విత్ ఇన్ దట్ 41% వాట్ డస్ ఈచ్ స్టేట్ గెట్. సో 41% ఆఫ్ ద షేర్ అయితే కనుక మనకి స్టేట్ గవర్నమెంట్స్కి స్టేట్స్కి ఇవ్వాలి అని చెప్పేసి మనకి ఫైనాన్స్ కమిషన్ అయితే కనుక డిసైడ్ చేశారండి. దానికి సంబంధించి ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఫార్ములా ఉంటుందన్నమాట. అంటే కొన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్, పాపులేషన్, ఏరియా, ఫారెస్ట్స్, ఎకాలజీ, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ వీటి యొక్క ఇవన్నీ మనకైతే క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి ఒక్కొక్క స్టేట్కి ఎంతెంత రావాలి అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఇఫ్ వీ లుక్ అట్ ద 15th ఫైనాన్స్ కమిషన్ యూపీ అండ్ బీహార్ ఇన్ 2021 got the largest amount of funds and Karnataka and Kerala saw the largest decrease in the share of their funds. So in other words the criteria that the finance commission use can change the amount of the funds which are going to different states. ఈ క్రైటీరియా ఏదైతే ఉందో అది మార్చేయడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఆ పలానా స్టేట్ గవర్నమెంట్స్ స్టేట్స్కి రావాల్సినటువంటి ఫండ్స్ మనకి ఏమవుతాయి అని అంటే కనుక తగ్గిపోతాయి, చేంజ్ అయిపోతూ ఉంటాయి అని చెప్పి. సో నౌ హీ సేయింగ్ దట్ అపార్ట్ ఫ్రమ్ ఫైనాన్స్ డివల్యూషన్ విచ్ ఈస్ స్టాట్యుటరీ హౌ ద రిమైనింగ్ అమౌంట్ ఈజ్ స్పెంట్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద సెంటర్ అండ్ దట్ ఈస్ వేర్ పొలిటికల్ డిటర్మినేషన్ కమ్స్ ఇన్. స్టేట్స్ విచ్ ఆర్ క్లోజ్ టు సెంటర్ విల్ గెట్ మోర్ ఫండ్స్. ఏపీ అండ్ బీహార్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ అండ్ దేర్ సపోర్ట్ ఈస్ క్రిటికల్ టు ద గవర్నమెంట్. సో నౌ ద ఆథర్ ఈస్ సేయింగ్ హియర్ దట్ ఫైనాన్స్ కమిషన్ డివల్యూషన్తో పాటుగా మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత డిస్క్రిషనరీ ఎక్స్పెండిచర్ అయితే కనుక పెట్టచ్చు, డిస్క్రిషనరీ సో ద ఫండ్స్ అయితే కనుక ప్రొవైడ్ చేయొచ్చు. ఇది జనరల్గా ఏంటంటే ఏ స్టేట్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్తో క్లోజ్ ఇది మూవ్ అవుతూ ఉంటాయో అలాంటి స్టేట్స్కి ఎక్కువ ఇస్తూ ఉంటారు. నవ్ యాజ్ ఆఫ్ నవ్ ఎన్డీఏలో సపోర్ట్ చేస్తున్నది ఏపీ అండ్ యాజ్ వెల్ యాజ్ బీహార్. సో దెన్ డెఫినెట్లీ సో దే కెన్ డ్రా మోర్ ఫండ్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆథర్ అయితే మాట్లాడడం జరుగుతుందండి. సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ద సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో విల్ రీడ్ వన్ ఒపీనియన్ యాజ్ ఆఫ్ నౌ. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు చూస్తే వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద అడిషనల్ సెంట్రల్ ఎయిడ్ అండ్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టేట్స్. డస్ ద అలొకేషన్ ఆఫ్ మోర్ ఫండ్స్ టు ఎ సర్టెన్ స్టేట్ విల్ బూస్ట్ ఇట్స్ లాంగ్ టర్మ్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్? దిస్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నారంటే ఇలా అడిషనల్గా స్టేట్స్కి గ్రాంట్ చేయటం వల్ల ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టేట్స్ ఇంప్రూవ్ అవుతాయా? రిలేషన్షిప్ ఏంటి అసలు? ఇప్పుడు మోర్ ఫండ్స్ అలొకేట్ చేసినట్లయితే కనుక ఆ యొక్క స్టేట్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా బూస్ట్ అవుతుందా అని అడిగినప్పుడు సో ఇక్కడ వీళ్ళు ఆన్సర్ చెప్పేది ఏంటి అని అంటే కనుక సో దెన్
డెఫినెట్లీ, బట్ ప్రొవైడెడ్ ఏంటి అని అంటే కనుక మోర్ ఫండ్స్ ఇచ్చినప్పుడు హౌ కమ్ ద స్టేట్ గవర్నమెంట్ యొక్క గవర్నెన్స్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మనకు ఆధారంగా ఉంటుంది. ఇప్పుడు ఆ స్టేట్ గవర్నమెంట్కి ఫండ్స్ ఇచ్చినా కూడా ఇఫ్ దే హ్యావ్ మోర్ లీకేజెస్, సో మనకు ఉన్నాయనుకోండి, అంటే ఎక్స్పెండిచర్ అంతా కూడా వేరేగా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కరప్షన్ ఆర్ సంథింగ్ లైక్ దట్ వెళ్ళిపోతూ ఉంటే కనుక దెన్ దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ గివింగ్ మోర్ అండ్ మోర్ ఫండ్స్. సో ఎన్ని ఫండ్స్ ఇచ్చినా కూడా ఉపయోగం ఉండదు. అలా కాకుండా వెన్ ద గవర్నెన్స్ స్ట్రక్చర్ ఈజ్ వెరీ గుడ్, సో దెన్ ఇఫ్ యూ కెన్ గివ్ ద మోర్ ఫండ్స్ దెన్ దెర్ కెన్ బి డెఫినెట్లీ ద మోర్ లాంగ్ టర్మ్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ అనేటువంటిది అయితే కనబడుతుంది అని చెప్పి సో ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్కి అయితే అడ్రస్ చేస్తున్నారు. ద థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే, బై టేకింగ్ అవే ఫ్రమ్ ద స్టేట్స్ ద పవర్ టు ట్యాక్స్ దేర్ సిటిజన్స్ ద జిఎస్టీ హ్యాస్ ఎగ్జాస్పరేటెడ్ ద కాంపిటీషన్ అమాంగ్ ద స్టేట్స్ టు గెట్ మోర్ ఫండ్స్ ఫ్రమ్ ద సెంటర్. We also see that there is no longer tax competition between the states after the centralization of taxation under GST. Is that good or bad? So GST ఇంట్రడ్యూస్ చేయటం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక లైక్ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క పవర్ టు ట్యాక్సేషన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లియర్ దే యూజ్ టు హ్యావ్ వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని చెప్పేసి మనకి, సో ద మోర్ అండ్ మోర్ రెవెన్యూ కంప్లీట్గా దాని నుంచి వచ్చేది. సో ఇప్పుడు వ్యాట్ని తీసేసి ఇప్పుడు వాళ్ళు జిఎస్టీ పెట్టిన మూలన ఏంటి అని అంటే నౌ ద స్టేట్స్ పవర్ హ్యాస్ బీన్ టేకెన్ అవే అని చెప్పేసి మనకి ఇక్కడైతే ఆథర్ అయితే మాట్లాడుతున్నారండి. సో దేర్ నీడ్ టు బి ఫ్లెక్సిబిలిటీ సమ్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్టీ స్ట్రక్చర్లో ఇంకొంత ఫ్లెక్సిబిలిటీ అయితే యాడ్ చేయాలి, సో దట్ సో స్టేట్స్ కూడా ఆ యొక్క అటానమీ అనేటువంటిది ఉంటుంది అని చెప్పి మనకి థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్కి మనకి ఇక్కడ ఆథర్ అయితే ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ ఫోర్త్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే, వీ సీ దట్ states with political weight usually get more funds from the center at the cost of other states. So how fair and objective is central aid to states? Is there any way to stop the politics from influencing how central funds are allocated to the states? అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే 70% ఆఫ్ ద ఫండ్స్ ఆర్ నాన్ డిస్క్రిషనరీ ఇన్ నేచర్, అంటే స్టాట్యుటరీగా ఇవ్వాల్సినటువంటిదే, అండ్ ద రెస్ట్ 30% ఈజ్ డిస్క్రిషనరీ, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అకార్డింగ్ టు ఇట్స్ ఓన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ప్రొవైడ్ చేయొచ్చు. సో ద అలొకేషన్ ఆఫ్ ద ఫండ్స్ బై సెంటర్ టు స్టేట్స్ విల్ డిపెండ్ అపాన్ పాలిటిక్స్ ఆర్ పొలిటికల్ కన్సిడరేషన్. గ్రేటర్ డీసెంట్రలైజేషన్ అండ్ గ్రేటర్ అటానమీ టు ద స్టేట్స్ ఇస్ ద ఓన్లీ వే టు చేంజ్ దట్. సో స్టేట్స్ యొక్క అటానమీని ఇంక్రీజ్ చేయడము అండ్ ఇంకా మోర్ అండ్ మోర్ డీసెంట్రలైజ్ చేయడం వల్ల మనకి ఏంటి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండెన్సీ అనేటువంటి తగ్గిపోతుంది. సో దట్ మనకి ఏంటి అని అంటే ఇటువంటి అన్ఫేర్ అప్రోచెస్ అనేటువంటివి ఉండవు అనేటువంటిది మనకి ఈ ఆర్టికల్లో అయితే మనకి మాట్లాడుతున్నారండి. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ వాజ్ ఆస్క్డ్ హియర్. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆన్సర్స్ దట్ యూ నీడ్ టు అవేర్ ఆఫ్. And finally the last article, why are dengue cases on the rise worldwide? సో ప్రపంచం మొత్తం మీద కూడా మనకి ఏంటంటే డెంగ్యూ కేసెస్ ఎందుకు పెరుగుతున్నాయి అనేది, ఇట్స్ సేమ్ లైక్ ద జికా వైరస్ లాగానే అండి. మనకి ఇది కూడా మనకి ఎడీస్ ఎగిప్టి మస్కిటో ద్వారానే మనకి ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇవి కూడా వీటి యొక్క సిమ్టమ్స్ కూడా ఏంటంటే మోస్ట్లీ అసిమ్టోమాటిక్ ఆర్ వైల్డ్గానే ఉంటాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఉంటాయి. దెన్ మోర్ అండ్ మోర్ సిమ్టమ్స్ తీసుకుంటే కనుక సివియర్ బ్లీడింగ్ ఆర్ ఆర్గాన్ ఇంపైర్మెంట్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ వాట్ ఈస్ ద గ్లోబల్ సిచ్యువేషన్ ఆఫ్ డెంగ్యూ అని చెప్పేసి ఇక్కడ మనకి వెరీ సింపుల్గా ఇక్కడ మనకి వాట్ ఈస్ ద డేటా అనేటువంటిది మెన్షన్ చేశారు మనకి ఇక్కడంతా కూడాను. లైక్ ఓవర్ 7.6 మిలియన్ కేసెస్ ఆఫ్ ద డెంగ్యూ ఆర్ రిపోర్టెడ్ ఇన్ 2024 అండ్ దెన్ దిస్ ఇంక్లూడ్ 3.4 మిలియన్ కేసెస్ అని చెప్పేసి మనకి అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ డెంగ్యూ ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేటువంటిది ఇక్కడ మాట్లాడారు. అండ్ ఫైనల్లీ ఎమర్జింగ్ ప్యాటర్న్స్ వచ్చేసి ఏమవుతున్నాయి, ఇంక్రీజింగ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎడీస్ ఎగిప్టి వెక్టార్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అర్బనైజేషన్ ద్వారా హ్యూమన్ యాక్టివిటీస్ దట్ క్రియేట్ కండ్యూసివ్ వెక్టరోజన్, క్లైమేట్ చేంజ్ ఇండ్యూస్డ్ షిఫ్ట్స్ ఇన్ వెదర్ ప్యాటర్న్స్, వీటన్నిటి వల్ల మనకి ఏంటి అంటే ఈ యొక్క డెంగ్యూ కేసెస్ అనేటువంటివి పెరుగుతూ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారండి. దిస్ వాజ్ ఎ సింపుల్ ఆర్టికల్, ఇట్స్ నాట్ మచ్ కాంప్లెక్స్. సో ఇఫ్ యూ కెన్ రీడ్ ఇట్ విల్ బీ ఈజీ టు అండర్స్టాండ్. Yes friends, yes, these are the some of the important articles andi manaki from the exam point of view that you need to be thorough with. And today's question, the last thing which is your favorite, it should be, so consider the following statements about FSSAI. It is an autonomous statutory body established under the Food Safety and Standards Act 2006. It works under the Ministry of Consumer Affairs, Food and Public Distribution. State Food Safety Index is an initiative of FSSAI. Which of the above statements is or are correct? 1 and 2 only, 2 and 3 only, 1 and 3 only, none of all of the above. So please comment it and if you know the answer, and at the same time if you have liked the video, please like it. Yes, thank you friends. Let's meet again with the tomorrow's daily Hindu news analysis. So to get the PDF of this particular article, so the link will be in the description friends of the Telegram group. Please try to join there so that you can get the PDF of this particular article also.
ఎస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ అండి. ఆల్ ద బెస్ట్. హ్యాపీ లెర్నింగ్.